రైట్ చూడండి త్రికోణమితిలోనే టైప్ 4 ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఏ ప్లస్ బి అంటే ఏవైనా కానీ రెండు కోణాలు మొత్తం ఏబి అంటే ఇక్కడ ఏ అనేది ఒక కోణము బి అనేది ఒక కోణం. సో ఏవైనా కానీ రెండు కోణాల మొత్తం అనేది 90 డిగ్రీలు అయితే గిన ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదా, మనం ఈ రూల్స్ వాడుకోవచ్చు. అర్థమైందా నేను చెప్పేది? సో అంటే ఇది సైన్ ఏ సీకాన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా వాడుకోవచ్చు, డైరెక్ట్గా 1 అని వాడుకోవచ్చు. ఎప్పుడు ఏ మరియు బి ఈ రెండు అంటే సైన్ ఏ దగ్గర ఉండే ఈ ఏ కోణము, ఈ సీకాన్ బి దగ్గర ఉండే ఈ బి కోణం, ఏ మరియు బి ఈ రెండు కోణాలు మొత్తం ఎంత కావాలి మనకి 90 డిగ్రీలు వాడితేగిన సైన్ ఏ ఇంటూ సీకాన్ బి అని వచ్చిందంటే మనం డైరెక్ట్ ఏం వాడచ్చు 1 అని వాడచ్చు. అలాగే ఇక్కడ చూడండి సేమ్ కాస్ ఏ కోసికాన్ బి వచ్చినప్పుడు మనం ఏమని వాడచ్చు 1 అని వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఏం కాకున్నట్ల 90 డిగ్రీలు ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటే 45 డిగ్రీలు అనుకోండి, బి అంటే ఇంకొక 45 డిగ్రీలు అనుకోండి, రైటా? ఇప్పుడు చెప్పండి సైన్ 45 డిగ్రీస్ వాల్యూ ఎంత? 1/√2. అలాగే సీకాన్ బి 45 డిగ్రీస్ వాల్యూ ఎంత? √2 క్యాన్సిల్ అయితేనే కాబట్టి ఏమొస్తుంది మనకి 1 వస్తుంది, రైట్? సేమ్ ఇది ఈ విధంగా ట్రై చేస్తే వస్తాయి, ఏది చేసినా వస్తుంది, రైట్? సో ఏదైనా చూసుకోండి. సో అట్లా అంటే నేను ఏమంటానంటే ఇక్కడ మీకు ఇవి ఏదైనా ప్రూవ్ చేసుకోవాలని కష్టం అనుకుంటే మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. సింపుల్ ఏ కోణం పెడితే ఎక్కువ ప్రూవ్ అవుతుంది అని కష్టం అంటే 45 డిగ్రీస్ కోణం పెడితే కూడా ప్రూవ్ అవుతుంది. సో అందుకోసం ఏమంటారంటే మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎవరికి ఏది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, రైటా? బట్ మీరు ఏం చేస్తారని కష్టం అంటే సింపుల్గా జస్ట్ ఈ రూల్ గుర్తుపెట్టుకుంటే అంటే ఏవైనా కానీ రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయినప్పుడు ఒకటి వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఒక్కొక్కటి అనేది? ఎందుకంటే సైన్ ఏ ఇంటూ సీకాన్ బి రాసినప్పుడు ఒకటి వస్తుంది, కాస్ ఏ కోసికాన్ బి రాసినప్పుడు ఒకటి వస్తుంది, ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ బి అయినప్పుడు కూడా 1 వస్తుంది, కాట్ ఏ కాట్ బి అయినప్పుడు కూడా 1 వస్తుంది. అలాగే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈజ్వల్ కూడా మనం ఏమని రాసుకోవచ్చు 1 అని రాసుకోవచ్చు. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ఈజ్వల్ కూడా మనం ఏమని రాసుకోవచ్చు 1 అని రాసుకోవచ్చు. అర్థమైనా? సో ఇలా కాకుండా ఇంకా ఈ ఏబి అనేది రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయితే గిన సైన్ ఏ ఈజ్వల్ టు కాస్ బి అవుతుంది, సీకాన్ ఏ ఈజ్వల్ టు కోసికాన్ బి అవుతుంది, ట్యాన్ ఏ ఈజ్వల్ టు కాట్ బి అవుతుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే మీకు పర్టికులర్గా 45 డిగ్రీల కోణం దగ్గర అన్నీ ఎట్లుంటాయిరా? రెండు ఈక్వల్గా ఉంటాయినా లేదా? సైన్ ఏముంటుంది నా కాస్ బి కూడా అదే ఉంటుంది, సీకాన్ ఏ ఉంటుంది నా కోసికాన్ బి కూడా అదే ఉంటుంది, ట్యాన్ ఏ ఉంటే కూడా కాట్ బి కూడా అదే ఉంటుంది. అంటే ఈ ఏ ప్లస్ బి ఈజ్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది అని కష్టం అన్నప్పుడు సింపుల్గా వాటిని ప్రూవ్ చేయాలని కష్టం అంటే సింపుల్గా మీరు ఏం పెట్టుకోవచ్చు, అక్కడ ఏ ఈజ్వల్ టు 45 డిగ్రీస్ పెట్టుకోవచ్చు, బి ఈజ్వల్ టు కూడా 45 డిగ్రీస్ పెట్టుకుంటే కినా ఈ ఫార్ములాస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. బట్ ప్రూవ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రైటా? సో ఇప్పుడు ఏ ప్లస్ బి అనేది రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీస్ అయితే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈజ్వల్ టు ఏమవుతుంది 1 అవుతుంది. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ఈజ్వల్ టు కూడా ఏమవుతుంది 1 అవుతుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవి నార్మల్గా ఈ కండిషన్కి సంబంధించినవి. ఇట్లా కాకుండా త్రికోణమితిలో కొన్ని ఫార్ములాస్ లాగా నేర్చుకుంటాం మనము, అవే ఇవి కొన్ని. ఇవైతే మీకు 3 తెలిసినవి ఆల్రెడీ సింపుల్గా, ఎందుకంటే ట్యాన్కి ఆపోజిట్ ఏముంటుంది కాట్, కాబట్టి ట్యాన్ కాట్ అనేది క్యాన్సిల్ అవుతుంది, ఒకటి వస్తుంది. సేమ్ అలాగే సైన్ టీకి ఆపోజిట్గా ఏముంటుంది కోసికాన్, అంటే సైన్ టీటా ఈజ్వల్ టు ఏమంటే అంటే 1/sin అని రాయొచ్చు, అప్పుడు సైన్ ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 వస్తుంది. అలాగే కాస్ టీటా ఇంటూ సీకాన్ టీటా మనం ఏమని రాయొచ్చు 1/cos అని రాయొచ్చు, కాబట్టి కాస్ క్యాన్సిల్ ఏమవుతుంది 1 వస్తుంది. ఇవి మీకు తెలిసిన బేసిక్ రూల్స్. సేమ్ ఇక్కడ కూడా మీకు 3 త్రికోణమితి నిష్పత్తికి సంబంధించి ఫార్ములాస్ ఉంటాయి. ఏమి ఇచ్చినాడు ఒకటి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్వల్ టు 1. ఇది బాగా గుర్తుపెట్టుకొని ఇది కాదేమో కష్టం అనుకుంటాం మనం. ఇవి కూడా అయితే ఎప్పుడు ఏబి అనేది రెండు 90 డిగ్రీలు అయితేనే, ఇక్కడ ఏం రూల్స్ కండిషన్ ఏం లేదు, డైరెక్ట్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్వల్ టు మనం ఏమని రాసుకోవచ్చు 1 అని రాయొచ్చు. అలాగే సీకాన్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈజ్వల్ టు కూడా 1 అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి డైరెక్ట్ ఇవి వచ్చినప్పుడు ఐడెంటిఫై చేయగలగాలి మీరు. సీకాన్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా వచ్చిందంటే ఒకటి రాయొచ్చు, లేదు దీన్ని తిప్పరాసిస్తారు కొన్నిసార్లు ట్యాన్ స్క్వేర్ టీటా మైనస్ సీకాన్ స్క్వేర్ టీటా అని రాస్తారు, అప్పుడు ఏమవుతుంది అది -1, ఎందుకంటే రివర్స్ రాస్తారు కాబట్టి. అందుకని ఇది గుర్తుపెట్టుకోండి, ఇది వస్తే రివర్స్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా కోసికాన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్వల్ టు ఏముండదు 1 ఉండదు. ఒకవేళ ఈ సింపుల్ రివర్స్ ఇస్తే కానీ కాట్ స్క్వేర్ టీటా మైనస్ ఇది కోసికాన్ స్క్వేర్ టీటా ఏమవుతుంది -1.
సో ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. సో ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఈ టైప్ 4లో చేసే క్వశ్చన్స్ పైన మీకు అవగాహన అనేది వస్తుంది మంచిగా, రైటా. సో ఇందులో మనకు సంబంధించి ఫస్ట్ ఒక క్వశ్చన్ చూద్దామండి ఒకసారి. చూడండి, మీకు ఇచ్చిన డిస్క్రిప్షన్లోన ఫస్ట్ క్వశ్చన్ చూడండి, రైట్. సో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒకటి అడిగినారు. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ చూసినా 2 ఇంటూ sin 1 degree ఇంటూ secant 89 degrees ప్లస్ 3 ఇంటూ cos 11 degrees ఇంటూ cosecant 79 degrees ప్లస్ 5 ఇంటూ tan 21 degrees ఇంటూ tan 69 degrees ఈజ్ ఈక్వల్ టు విలువ ఎంత అని అడిగినారు. సో మనకి తెలుసు వెంటనే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇట్లా చూసినప్పుడు ఏమైతుంది కనుక అంటే ఏబి అనేటివి రెండు కోణాలు 90 డిగ్రీలు అవుతుంది చూడాలి. సో ఇక్కడ చూసే కానీ మనకి ఇక 1 + 89 అయితే అవుతుంది 90. కాబట్టి sin a ఇంటూ secant a ఈజ్ ఈక్వల్ డైరెక్ట్ మనం ఏమని రాయొచ్చు 1 అని రాయొచ్చు. ఇక్కడ చూడండి అలాగే 79 11 ఇక్కడ కూడా 90 అవుతుంది. అప్పుడు కాస్ తర్వాత కోసికాన్ ఏం రాయొచ్చు 1 అనేది రాయొచ్చు. అప్పుడు ఇది కూడా ఇది తీసుకోవడం 1 అని రాసినాం, ఇది తీసుకోవడం కూడా 1 అని రాసినాం. అలాగే ఇక్కడ చూడ tan a tan n ఇచ్చినాడు, కానీ ఇక్కడ 69 21 ఎంత అవుతుంది 90 అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏమని రాయొచ్చు 1 అని రాయొచ్చు. అప్పుడు రెండవ కాట్ల 2, మూడవ కాట్ల 5వ కాట్ల సో మొత్తం ఎంత అవుతుంది 10 అనమాట. సో ఆ రూల్స్ తెలిసినప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది మనం వితౌట్ పెన్ అనేది కూడా ఆన్సర్ చేయొచ్చు అనమాట చూసి కాసి. ఎప్పుడు ఆ రూల్స్ తెలిసినప్పుడు, రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడంటే cot 13 ఇంటూ cot 27 degrees ఇంటూ cot 60 ఇంటూ cot 63 ఇంటూ cot 77 degrees ఈజ్ ఈక్వల్ టు విలువ ఎంత అని అడిగినాడు. సో మనకి cot a ఇంటూ cot b ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎప్పుడైతుంది ఏబి అనేటివి రెండు 90 డిగ్రీలు అయినప్పుడు. సో ఇక్కడ మనం చూసే కదా cot 77 ఉంది, 77కి 13 కలిపితే ఎంత అవుతుంది 90. అంటే ఈ cot 13 ఇంటూ cot 77 ఈజ్ కూడా మనం ఏమని రాసుకోవచ్చు 1 అని రాయొచ్చు. సో ఇంటిలో ఉండదు కాబట్టి 1 అని ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, రైట్. అందుకని కొట్టేస్తున్నాను. నెక్స్ట్ అండి cot 27 degrees ఇచ్చినాడు, ఇక్కడ cot 63 ఇచ్చినాడు. 63 + 27 ఎంత 90 degrees. కాబట్టి ఇది కూడా 1 అని రాయొచ్చు. సో మనకి ఇది కూడా ఇది పోతుంది. సో మనకి ఏం మిగులుతుంది ఫైనల్గా cot 60 అనేది మిగులుతుంది. మరి cot 60 వాల్యూ మనం పట్టికి చూసి చెప్పచ్చు లేదా ఆన్సర్. సో cot 60 వాల్యూ ఎంత అవుతుంది మరి 1/√3. సో ఇక్కడ మనము ఆల్ సిల్వర్ టీ కప్స్ కూడా వాడచ్చు. ఏం వాడచ్చు ఆల్ సిల్వర్ టీ కప్స్ కూడా వాడచ్చు. దానికి ముందు ఇక్కడ చూడండి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన ఆల్ సిల్వర్ టీ కప్స్ ప్రకారము secant 66 ఉంది కదా, secant అనేది దేంట్లోకి మారుతుంది చెప్పండి ఎప్పుడంగానే కోసికాంట్లోకి మారుతుంది. సో అట్లా కూడా చూడండి tan అనేది ఉండదు, tan అనేది ఎప్పుడైనా దేంట్లోకి చేంజ్ అవుతుంది కాట్లోకి చేంజ్ అవుతుంది. కోసికాన్ అనేది secantలోకి చేంజ్ అవుతుంది. ఇక్కడ కాట్ కూడా tanలోకి చేంజ్ అవుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే 66 ఉంది కదా 90 - 66 రైట్, సారీ 90 - 24 90 - 24 చేస్తే ఎంత వస్తుంది 66 వచ్చేది. కాబట్టి secant 90 - 24 అని రాయొచ్చు కదా. అంటే ఒకటి రాస్తాను. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడండి జాగ్రత్త చెప్తాను. అంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నువ్వు వినాలా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేకేసి కూడా నేను ఇట్లా చేయను, నేను అబ్జర్వ్ చేసుకేసి డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు, రైట్. అందుకని అంటే క్యాలిక్యులేషన్స్ మీకు అర్థం కావాలి కాబట్టి ఇప్పుడు చెప్తాం. సో ఇక్కడ ఏమంటారంటే నేను దీన్ని secant 90 - 24 అని రాయొచ్చు కదా. ఇట్లా రాయండి, నేను ఎగ్జామ్లో ఇదే లెక్క అనుకుని ఇట్లా రాయండి, మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తాను. సో secant 90 - 24 అని రాయొచ్చు లేదా. సో ఎట్లయినా కానీ 90 - 20 అనేది ఎట్లయినా కానీ ఫస్ట్ క్వాడ్రంటే మొదటి పాదమే కాబట్టి ఏది అన్ని పాజిటివే. బట్ జస్ట్ secant అనేది ఏమిటకి మారుతుంది కోసికాంట్లోకి మారుతుంది కాబట్టి 24 ఉండదు కాబట్టి 24. అప్పుడు కింద పైన కోసికాంట్ స్క్వేర్ 24 స్క్వేర్ అయి ఇచ్చిండేది స్క్వేర్ అయి నార్మల్ కదా స్క్వేర్ లేదా రైట్ ఓకే అదే తప్పు రాసినట్టున్నా. సో secant పైన సేమ్ కింద పైన ఒకటి ఉంది. సో డైరెక్ట్ మనం ఏం చేయొచ్చు ఇంకా 1 ఉండదు కీబోర్డ్ నుండి ఏదైనా ఉంది 1 వచ్చేది. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది దీనికి ఇక్కడ 7 వస్తుంది. తర్వాత సేమ్ ఇక్కడ కూడా మీరు ప్రతి దానికి ఇప్పుడు అట్లా వర్కౌట్ అవుతుంది చూడండిగా tan ఉంది, tan ఏమంటారు సార్ అంటే 90 - 37 అని రాయచ్చా లేదా. ఇప్పుడు tan ఏమిటికి మారుతుంది కాట్లోకి మారుతుంది. ఎట్లా 90 - 60 అనేది ఫస్ట్ పాదమే కాబట్టి అన్నిటికి పాజిటివ్ వస్తుంది. కాబట్టి ఏమవుతుంది
cot 37 degrees. సో cot 37 క్యాన్సర్. 1/4 నుండి ఎన్ నుండి మనకి ఏమవుతుంది 8. రైట్. నెక్స్ట్ మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్. సేమ్ ఇది కూడా చూడండిగా కోసికాన్ అనేది సీకెన్ లెక్క చేంజ్ అవుతుంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది డైరెక్ట్. మనకి ఇది కూడా ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. బట్ ఇక్కడ ఏముండదు, ఇక్కడ స్క్వేర్ ఉండదు కాబట్టి 2 స్క్వేర్ ఎంత అవుతుంది 4. ఇక్కడ కూడా ఏమవుతుంది 2. చూడండి మీకు అప్పుడే 90 వస్తుందని లేదా 90 వస్తుందంటే ఆపోజిట్ ఉండి కోసికాన్కి సీకాన్, కాట్కి ట్యాన్, సీకాన్కి ఆపోజిట్ అండ్ కసి ఈ 2 కోణాలు మొత్తం 95 అంటే క్యాన్సిల్ అవుతాయి 2. సో మనకి ఏమవుతుంది ఇంకోటి 3 మైనస్ ఉంది కదా. సో మైనస్ ఉంది కాబట్టి చూడండి 3 అంటే పైన ఉండేది బేస్ నెంబర్ కాబట్టి మైనస్ వస్తుంది మళ్ళీ ఇక్కడ రైట్. ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనసే కదా. సో అప్పుడు 3 క్యూబ్డ్ ఎంత 27. సో 7 8 ఎంత 15. ఇది వచ్చేసి ఎంత సో మైనస్ కదా 31. సో మనకు ఆన్సర్ అనేది ఎంత అవుతుంది -16. ఇది ఈజీగా ఉండదనే, ఈజీగా లేదా ఈజీగానే ఉందే నార్మల్గా, లేదంటే ఇది చూడండి ఇక్కడ ఏ వాల్యూస్ ఉన్నా కానీ 45 డిగ్రీస్ అప్లై చేసుకొని కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. ఈ లెక్కకి మీరు ఇట్లా కాకుండా అట్లా 45 డిగ్రీస్ అంటే ఇంకొకటి ఇప్పుడు దీనికి ఈజీగా మనకు ఐడెంటిఫై చేశారు. కొన్ని లెక్కలకు ఐడెంటిఫై చేసి రాకోకున్నప్పుడు వాడు ఎన్ని డిగ్రీలు ఇచ్చాడు అనేది నువ్వు మర్చిపోయి కలిసి జస్ట్ పుట్ ద వాల్యూ 45 డిగ్రీస్. 45 డిగ్రీస్ వాల్యూ పెట్టుకొచ్చిన కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసికెన్ 45 డిగ్రీస్ వాల్యూ ఎంత, సీకెన్ 45 సేమా కదా, అర్థమవుతుంటుందా? ఎప్పుడైనా కష్టం అంటే ఈ 2 కూడితే 90 వస్తున్నాయి కదా. సో నువ్వు ఏం చేయొచ్చు ఈజీగా 45 కూడా అప్లై చేసినప్పుడు కోసికెన్ 45 వాల్యూ సేమ్, సీకెన్ 45 వాల్యూ కూడా సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. కాట్ 45 వాల్యూ 1, tan 45 వాల్యూ కూడా సేమ్ క్యాన్సిల్ అయిపోతాయి. అక్కడ కూడా నువ్వు సేమ్ అప్లై చేయొచ్చు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో. అందుకోసం A + B = 90 డిగ్రీస్ అని చెప్పినాం కదా. సో ఎప్పుడైతే 90 డిగ్రీస్ వచ్చినాయంటే A అండ్ B వీ క్యాన్ టేక్ ఏం వాల్యూస్ తీసుకోవచ్చు, A = 45 డిగ్రీస్ తీసుకోవచ్చు, B = కూడా 45 డిగ్రీస్ తీసుకోవచ్చు. కాబట్టి అంటే ఈ ఆల్ సిల్వర్ టీ కప్స్ కూడా నువ్వు దీంట్లో ప్రిడిక్ట్ చేయకపోకున్నట్ల డైరెక్ట్ ఆటోమేటిక్ వాల్యూస్ అనేటివి ఏమైపోతాయి సేమ్ అవుతాయి కాబట్టి క్యాన్సిల్ అవుతాయి క్వశ్చన్ కూడా నువ్వు ఆన్సర్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. సీకాన్ 35 కోసికాన్ 55 కాస్ 25 sin 65 అని ఇచ్చినాడు. సో అన్ని 2 ఆపోజిటే కదా, సీకి కోసికాన్ ఆపోజిటే, కాస్కి సైన్ ఆపోజిటే. బట్ 2 డిగ్రీలు ఎంత ఇచ్చినాడు 2 90 ఇచ్చినాడు కాబట్టి ఏమైపోతాయి సింపుల్గా అంతే కదా 1 - 1 అంటే 0. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 5వ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు కూడా చూడండి. రైట్. ఒకసారి 5వ క్వశ్చన్ నేను చేస్తాను. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి క్వశ్చన్ సేమ్ tan A × tan 1, cot A × cot 1 కూడా 1 కాబట్టి A అండ్ B అనేది ఎంత ఉండాలా 90 డిగ్రీస్ ఉండాలి. మీకు అది ఏమైనా కనిపిస్తుంది దీంట్లోనా కనిపిస్తుంది. ఎక్కడ అనిపిస్తుంది డిగ్రీ ఇక్కడ 30 డిగ్రీస్ 70 ఎంత అవుతుంది కాబట్టి ఇది ఏమైతే మనకి సింపుల్గా 1 ఇంటిలో ఉండదు కాబట్టి 1 అయ్యింది కాబట్టి ఇంక పట్టించుకోవాల్సిన అవసరం. సేమ్ ఈ 2 కూడా మనకి 36 54 కూడా ఎంత అవుతుంది tan 45 వాల్యూ కూడా ఎంత 1 కాబట్టి అంటే పైన మొత్తం ఓవరాల్గా ఎంత వస్తుంది మనకు ఆన్సర్ 1 వస్తుంది. రైట్. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీకు అన్ని వాల్యూస్ తెలిసినవే ఉన్నాయి ఇక్కడ. సో చేయడం అయితే క్యాలిక్యులేషన్. సో 2 × సీకాన్ స్క్వేర్ 60, సీకాన్ స్క్వేర్ 60 వాల్యూ ఎంత 2 అంటే 2 అంటే ఇక్కడ ఏముంది స్క్వేర్ ఉండదు కదా. సో స్క్వేర్ ఉంటే మనకి ఏమొస్తుంది 4 వస్తుంది. అలాగే సైన్ స్క్వేర్ 60 అంటే ఎంత, సైన్ 60 అంటే ఎంతో చెప్పండి ఫస్ట్. సో √3/2 √3/2 అని కష్టం అంటే స్క్వేర్ చేయాలి కాబట్టి √3 అనేది దగ్గర పోతే 3 అవుతుంది. కింద 2 ఉంటుంది కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 కాబట్టి ఏమైతే మనకి 3/4 మైనస్ ఉండదు కాబట్టి మైనస్, తర్వాత 3 ఉండదు కాబట్టి 3. నెక్స్ట్ కాస్ స్క్వేర్ ఉండేది కాసేనే కాస్ 60 వాల్యూ ఎంత 1/2 ప్లస్ ఏముంటుంది 2 ఉండదు కాబట్టి 2. సో సింప్లిఫికేషన్స్ నేర్చుకోవడానికి కూడా మంచి చాప్టర్ త్రికోణమితి అని ఎందుకు చెప్పేదంటే ఇక్కడ వరకు త్రికోణమితి ఇక్కడ నుంచి సింప్లిఫికేషన్స్. సో ఇక్కడ చూడండి ఏమవుతుంది 4 4 కాబట్టి 2 × 6 మైనస్ ఉండదు కాబట్టి -3/4
2 ప్లస్ ఏం లేకుంటే 1, లేదంటే కూడతారండి కష్టం అంటే కూడండి. ఎంత అవుతుంది? 8 అంతే కదా. 4 ఏది ఇక్కడ బ్రాకెట్ ఉందే దేనికి? ఇక్కడ బ్రాకెట్ ఉందే. ఓకే ఓకే, బ్రాకెట్ వేయలేదా నేను? ఇక్కడ ఓవరాల్గా బ్రాకెట్ ఉందే, ఇట్లా ఉందా, అట్లుందా? రైట్, అయితే కాదు. సో రైట్ ఎందుకని కష్టం అంటే ఇదంతా మనకి ఇక్కడ రాసింది 4 కదా. సార్ ఇక్కడ డైరెక్ట్ 4 కదా, 2 × 4. ఇక్కడ బ్రాకెట్ ఉందంట చూడండి, అంటే అదే కరెక్ట్ రాసిన క్వశ్చన్. సో ఎప్పుడైనా బ్రాకెట్లో చేయాలి మనం. ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది మనకి? ఇక్కడ 3/2 అంటే ఎల్సిఎం ఎంత అవుతుంది? 4 అంతే కదా. సో 4 అంటే ఇక్కడ 3 అనేది 3 వస్తుంది. ఇక్కడ ఇంకా 2 ఉండవు కాబట్టి 2 2 4 అంటే ఇంకెంత మిగులుతుంది? 2 కాబట్టి 3 2 6, తర్వాత ప్లస్ ఇక్కడ ఇంకేమవుతుంది? 4 2 8, అంతేనా. సో ఇక్కడ ఇంకేముండదు? 4 2 8. సో ఇక్కడ చెప్పండి, ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది కదా, 4 1 4 2 8 అనేది. సో ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది? -3 ఉంటుంది కాబట్టి 5 వస్తుంది. సో 5 2 సో 10 కాబట్టి కింద పైన ఒకటి ఉంటుంది కదా, కాబట్టి 1/10. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చూడండి, cos 35/sin 55 అని ఇచ్చినాడు. సో అక్కడ 55 35 19 కదా, కాస్ సైన్ ఆపోజిట్ అదే కదా. సో పైన కింద క్యాన్సిల్ అయితే 1. సో 1 ప్లస్ మళ్ళీ అక్కడ కూడా సైన్ 11 కాస్ 79 ప్లస్ కూడా 11 90. 1 పైన క్యాన్సిల్ అయితే లేదా. సో అక్కడ కూడా 1. సో 1 + 1 2. తర్వాత మైనస్ ఉంది. తర్వాత చూడు 2 కాస్ ఇంటూ కోసికాన్ ఇచ్చాడు. సో కాస్ ఇంటూ సి కోసికాన్ అన్నప్పుడు మనకి ఏడన్నా వస్తుందనే లేదా. a + b = 90 అవుతుంటుందంట. సో a + b = చూడండి 67 63 27 ఎంత అవుతుంది? 90. కాబట్టి అక్కడ కూడా ఏమవుతుంది? 1. సో 2 × 1 2. సో అక్కడ 2 - 2 ఏమవుతుంది మరి ఇప్పుడు? 0. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చూడండి. ఏమి ఇచ్చినాడు ఎవడో క్వశ్చన్ అనుకోవచ్చు అంటే sin x ఇఫ్ sin x = cos 5x - 60 దెన్ వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అంటున్నాడు. వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు. అయితే ఎక్స్ విలువ ఎంత కనుక్కోవాలంటున్నాడు. సో మీరు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఎప్పుడు అనుకష్టం అంటే వెన్ a + b అనేది 90 డిగ్రీ అయినప్పుడు sin a = cos c అని రాసింటే మరి రాసిన లేదు మనం. రాసింటే మరి రాసిన లేదా? రాసినామా లేదా? అంటే ఇప్పుడు సింపుల్గా ఇక్కడ ఏ టీటా అంటే ఏముండదు ఇక్కడ, అంటే ఏ అంటే ఏముండదు ఇక్కడ ఎక్స్, ఇక్కడ బి అంటే ఏముండదు ఇక్కడ 5x - 60 అనేది ఉండదు. అంటే సింపుల్ మనము a + b = 90 డిగ్రీస్ అయినప్పుడే కదా కండిషన్ వర్తించేది. అంటే ఇప్పుడు నేను ఏమని రాస్తానంటే x + 5x - 60 = కూడా 90 డిగ్రీస్ అని రాస్తా. రాయచ్చా రాయకూడదా? రాయచ్చు కదా. సో అప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అప్పుడు 5x + ఒక x ఎంత అవుతుంది? 6x, రైట్. సో ఈ -60 అవుతున్న పోతే ఏమవుతుంది? 150 అవుతుంది. సో 6తో కొట్టండి, ఎక్కడి వరకు పోతుందో 6 2 6 5 అంటే x = ఎన్ని డిగ్రీలు వచ్చింది మనకి? 25 డిగ్రీస్. రైట్. చూడండి మనకి sin x + y = cos 3x + y, రైటా అని క్వశ్చన్ ఇచ్చాడు. అయితే cot 2 × x + y = క్వశ్చన్ మార్క్ ఇచ్చినాడు ఇక్కడ, రైట్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ఏమని చెప్పినాను, సైన్ = కాస్ అవుతుందంట. సైన్ = కాస్ ఎప్పుడు అవుతుంది? a + b = 90 డిగ్రీస్ అయినప్పుడు. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఏముండదు మళ్ళీ x + y ఉండదు కాబట్టి x + y. b ప్లేస్లో ఏముండదు ఇక్కడ 3x + 3y అని రాసేస్తాను. ఎందుకంటే 3 లోపల 3 × x 3x 3 × y 3 కాబట్టి రాసేస్తాను. సో = మనకి ఎంత కావాలా? 90 డిగ్రీస్ కావాలా. సో మనకి ఇక్కడ చూడండి ఏం కనుక్కోవాలంటున్నాడు, cot 2 × x + y అని కనుక్కోమంటున్నాడు.
అంటే ఎక్స్ ప్లస్ వై వాల్యూస్ కనుక్కోవాల్సిన అవసరం ఇప్పుడు డైరెక్ట్ చూడండి ఇక్కడ ఎన్ని ఎక్స్లు ఉన్నాయి మొత్తము 4 ఎక్స్లు ఎన్ని వైలు ఉండవరా కనిపిస్తుందా సో మనకి ఈజీక్వల్ ఎంత అవుతుంది 90 అంటే ఈ రెండోట్లో ఏం కామన్ ఉండదు 4 అంటే తీసేసి అప్పుడు ఏమైతే చూడండి మనకి ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై అది మిగిలేదు ఇక్కడ ఈజీక్వల్ టు 19 నేనే సో మనకి ఇక్కడ 2 అనేది మిగిలాల కాబట్టి 2తో కొడతాను 2 45 అంటే 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్వల్ టు ఎన్ని డిగ్రీలు వచ్చింది మనకి 45 డిగ్రీస్ అంటే మనం ఇప్పుడు ఏం వాల్యూ కనుక్కోవాలని ఇక్కడ అర్థము cot 45 మరి ఎంత cot 45 వాల్యూ రైట్ సో ఇక్కడ చూడండి నెక్స్ట్ కూడా సేమ్ ఇక్కడ tan a ఈజ్వల్ టు cot a అనేది అవుతుంది అనుకుంటున్నాను అన్నాడు సో tan అనేది cot అనేది ఎప్పుడు ఈక్వల్ అవుతుంది మనకి 90 డిగ్రీస్ అయినప్పుడు సో మనకి ఇక్కడ ఏ అనేది ఏముండదు ఏనే బి అంటే ఏమి ఇచ్చాడు ఇక్కడ 2a మైనస్ 30 ఈజ్వల్ అయిన డిగ్రీ అని రాయాలా 90 డిగ్రీస్ సో మైనస్ 30 అవతరం మొత్తం అవుతుంది అప్పుడు ఇక్కడ ఏ ప్లస్ ఏ మొత్తం ఎన్ని ఏళ్ళు 3 ఏళ్ళు అక్కడాక 120 అప్పుడు ఏ ఈజ్వల్ ఏమవుతుంది సో మనకి ఏ ఈజ్వల్ ఎన్ని డిగ్రీ వచ్చింది 40 డిగ్రీస్ రైట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే tan 5 theta minus 10 is equal to cot 5 pi రైట్ 5 ప్లస్ 20 అయితే గిన ఇక్కడ theta ప్లస్ 5 విలువ ఎంత కనుక్కోమంటున్నాడు మనకి సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి tan cot అనేది ఎప్పుడు ఈక్వల్ అవుతుంది 90 అయినప్పుడే కదా సో మనకి ఏమన్నా రాయాలి ఇక్కడ 5 theta minus 10 ప్లస్ తర్వాత 5 pi ప్లస్ 20 is equal to ఎన్ని డిగ్రీలు 90 డిగ్రీస్ రైట్ సో ఇక్కడ మైనస్ 10 ఉండదు ఇక్కడ ప్లస్ 20 ఉండదు సో మనకి ఇక్కడ ఎంత మిగులుతుంది ఇంకా ప్లస్ 10 అనేది మిగులుతుంది రైట్ సో ఈ ప్లస్ 10 ఈజ్ కూడా వదలకపోతే మైనస్ 10 అవుతుంది అంటే 90లో నుంచి 10 పోతే ఎంత 80 సో మనకి ఇక్కడ ఏం మిగులుతుంది 5 theta 5 pi ఈజ్ ఈక్వల్ మనకి ఎంత మిగులుతుంది అక్కడ 80 సో ఇది చూడండి మనకి అన్న అవుట్ల 5 కామన్ కదా 5 pi ఇది ఒకట్ల సో ఇది కూడా అయితే పోతుంది 5 ఒకట్ల 5 6 30 సో మనకి theta ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ మనకి ఎంత వచ్చింది 16 అదే కనుక్కోమనండి ఇది సో మీరు ఇక్కడ కూడా చూస్తే ఏమి ఇచ్చినాడు కోస్కాన్ తర్వాత సీకాన్ ఎప్పుడు ఈక్వల్ అయితే మనకి 90 అయినప్పుడు సో 2 theta ప్లస్ theta మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ సో మనకి 2 theta ప్లస్ 1 theta మొత్తం ఎన్ని thetaలు అయితే 3 thetaలు సో మైనస్ 30 ఈజ్ ఈక్వల్ అదనం కొద్దిగిన కాబట్టి 120 సో 3 కార్డ్ల 3 4 12 సో మనకి theta ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 40 చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే సీకాన్ 5 ఆల్ఫా మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు కోస్కాన్ 15 మైనస్ 2 ఆల్ఫా అని ఇచ్చాడు సో సీకాన్ కోస్కాన్ అనేవి ఎప్పుడు ఈక్వల్ అవుతాయి 90 డిగ్రీస్ అయినప్పుడు ఈక్వల్ అయ్యి సో మనకి ఈ రెండు యాంగిల్స్ అన్నట్టు సో మనకి ఏమవుతుంది 5 ఆల్ఫా మైనస్ 15 ప్లస్ 15 మైనస్ 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఎంత కావాలా 90 డిగ్రీస్ కావాలి సో మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి కన్నా ప్లస్ 5 మైనస్ 5 ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది సో మనకి ఇక్కడ 5 ఆల్ఫా ఇక్కడ మైనస్ 2 ఆల్ఫా అంటే ఎంత వస్తుంది 3 ఆల్ఫా సో ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది మనకి 90 సో మూడో కార్డ అంటే మనకి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 30 డిగ్రీస్ వచ్చింది బట్ మనం ఏం కనుక్కోవాలంటే ఇది కనుక్కోవాలంటున్నాడు సో మనకి కాస్ ఆల్ఫా అంటే ఆల్ఫా అంటే మనకి 30 ఇక్కడ 2 ఇంటూ ఆల్ఫా అంటే 2 ముళ్ళ 60 ఇక్కడ tan ఇంటూ 1.5 ఇంటూ అని క్వశ్చన్ ఇచ్చాడు సో సింపుల్గా 15తో చేయండి 15 ముళ్ళ 45 ఇక్కడ 0 ఉండదు కాబట్టి 450 కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ తర్వాత ఒక అంకె తర్వాత పాయింట్ కాబట్టి ఇక్కడ ఎంత మిగులుతా మనకి ఇంకా 45 సో ఇప్పుడు చెప్పండి కాస్ 30 వాల్యూ ఎంత కాస్ 30 వాల్యూ ఎంత √3 రైటా ప్లస్ సైన్ 60 వాల్యూ ఎంత ప్లస్ tan 45 వాల్యూ ఎంత 1 సో మనకి ఇక్కడ ఏం లేకుంటే ఏముంటుంది 1 కాబట్టి సింపుల్గా ఎల్సిఎం ఎంత అవుతుంది కదా 2 ఎల్సిఎం అవుతుంది ఇక్కడ √3 ఇక్కడ కూడా √3 ఇక్కడ మాత్రం ఏమొస్తుంది 2 వస్తుంది అంతేనా సో ఇప్పుడు √3 ప్లస్ ఏమవుతుంది 2 √3 ప్లస్ 2/2 రైట్ సో సింపుల్గా 2 అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి ఏం మిగిలింది ఇక్కడ √3 ప్లస్ 1 ఉందా లేదా ఆప్షన్లో లేదా మరి లేదని చెప్తా కరెక్ట్ చేస్తే ఉంటుంది √3 ప్లస్ 1 అప్పుడు ఇక్కడ కూడా 1 ఉంటుంది కదా ఇక్కడ రెండవ కార్డు 2 అన్నప్పుడు రైట్ చూడండి అలాగే ఈ క్వశ్చన్ కూడా ఏం ఇచ్చినట్టే కాస్ θ ఈజ్ ఈక్వల్ టు సైన్ θ ఇచ్చినట్లే కదా సో కాస్ θ సైన్ θ అనేది ఎప్పుడు ఈక్వల్ అవుతుంది రెండు కోణాలు అనేవి 90 డిగ్రీస్ అయినప్పుడు అంటే
టీటా ప్లస్ 2 టీటా ఈజ్ ఈక్వల్ మనకి ఎంత కావాలా 90 కావాలి. అప్పుడు టీటా ప్లస్ 2 టీటా అంటే ఎంత టీటా ఈజ్ ఈక్వల్ టు 90. అప్పుడు టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత 30 degrees. సో మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు చెప్పండి ఏమంటారు 1 అనే కదా రాయొచ్చు. ఇంకా మిగిలినవి ఏమి ఇచ్చాడు చూడండి కాస్ పవర్ ఆఫ్ 4 సైన్స్ పవర్ ఆఫ్ 4 కాస్ క్యూబ్డ్ సైన్స్ క్యూబ్డ్ తర్వాత ఇక అంటే ఒక సెట్ ఇచ్చినట్లు మనకి ఎంతైతే ఏమని తెలుసా. సో మీ కోరిక ప్రకారం రాస్తాను చూడండి కాస్ పవర్ ఆఫ్ 4 అని కష్టించాడు. నార్మల్గా కాస్ టీటా అంటే ఎంత కాస్ 30 టీటా అంటే ఎంత మనకి 30 ఏదైనా కానీ 30 ఇప్పుడు. సో కాస్ 30 వాల్యూ ఎంత కాస్ 30 వాల్యూ ఎంత మీకు చెప్తాను నేను ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. ఈ రెండు చేద్దామని ఫస్ట్ కాస్ 30 వాల్యూ ఎంత √3/2 హోల్ పవర్ ఆఫ్ ఏముండదు 4 ఉండదు రైట్. అలాగే సైన్ 30 వాల్యూ ఎంత 1/2 హోల్ పవర్ ఆఫ్ రైట్. సో ఇంక ఇదైతే మీకు కరెక్ట్గా కనిపిస్తున్నది లేదా దాన్ని ఇచ్చుకుంటే ఏమన్నా రాయొచ్చు డైరెక్ట్గా అంతే కదా సైన్స్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఇచ్చుకుంటే ఏమన్నా రాయొచ్చు 1 అని రాయొచ్చు. సో అప్పుడు చూడండి ఇదేమైతే చెప్పండి ఆన్సర్ చెప్పండి దీనికి 2 ఇక్కడ కూడా సారీ 2 4 4 8 2 పవర్ ఆఫ్ 4 అంటే 16 రైటా. సో 16 ఇక్కడ మనకి 3 అంటే √3 స్క్వేర్ అంటే ఆల్రెడీ చూడండి నార్మల్గా ఏమని అర్థం మనకి అంటే √3 స్క్వేర్ ఇంటూ √3 స్క్వేర్ అని కష్టం అర్థం. నార్మల్ పవర్ ఆఫ్ 4 ఉంటాయి స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది 3 అంటే ఇక్కడ 9 వస్తుంది అని కష్టం డైరెక్ట్గా అర్థమైనా ఏమంటారు ఇక్కడ ఇంకా 1/16 రైటా. సో తర్వాత వీటికి కూడా చెప్పండి ఏమవుతుంది √3 ఇంటూ √3 ఇంకా ఇక్కడ చేయకూడదు ఇదే కదా వచ్చేది ఇక్కడ 3 ఉంటాయి కదా. సో ఇక్కడ √3 ఇంటూ √3 అంటే ఏమవుతుంది ఒక 3 మూల 1 అనేది ఎగిరిపోతే 3 వస్తుంది అంటే 3√3 అవుతుంది. ఏమవుతుంది ఇక్కడ 3√3 బై మనకి ఎంత ఉంటుంది 2 అంటే 8 అంతే కదా. సో ప్లస్ ఇక్కడ కూడా ఏమవుతుంది 1/8 రైటా. సో దీనికి ఓవరాల్గా ఏమని రాస్తానంటే +1 నెక్స్ట్ ప్లస్ తర్వాత కాస్ట్ టీటా అంటే ఏమని రాయొచ్చు మనము చెప్పండి √3/2 ప్లస్ నెక్స్ట్ సైన్ టీటా అంటే ఏమని రాయొచ్చు 1/2. ఇప్పుడు సో ఓవరాల్గా మనకి ఎల్సిఎం అనేది ఎంత అవుతుంది 16. సో 16 అన్నప్పుడు ఈ రెండు ఏమని రాయొచ్చు 9 + 1 అని రాయొచ్చు కదా డైరెక్ట్గా. సో 9 + 1 ఎంత సో 10 ఇదేం మారదు. సో ఇక్కడ మాత్రం దీన్ని ఏమిటితో రెండు చేయాల్సి వస్తుంది 2తో చేయాలి. అప్పుడు 2 మూల 6 √3 ప్లస్ ఇక్కడ 2 ప్లస్ ఇక్కడ ఇంకేం లేకుండా ఒకటి ఉంటుంది కాబట్టి డైరెక్ట్ దీన్ని ఏమిటితో చేయాల్సి వస్తుంది 16తో ప్లస్ తర్వాత ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ దీన్ని ఏమిటితో చేయాల్సి వస్తుంది 8తో. సో 8 √3 ప్లస్ దీన్ని ఏమిటితో చేయాలి 1ని కాబట్టి. సో ఫైనల్గా కూడా 8 నెంబర్లు ఉన్నాయని కూడా 10 తర్వాత ఒక 2 ఒక 8 ఎంత అవుతుంది 20 ఒక 16 36 ప్లస్ √3లో ఏమేమి ఉన్నాయి ఇది √3 ఇక్కడ √3 అంతేనా. సో 8 ఒక 6 ఎంత 14 √3/16 రైటా. సో ఇప్పుడు కొట్లు కొట్టండి ఏమిటితో పోతుంది 2తో పోతుంది కదా చూడండి 2 నెంబర్లు 16 2 ఏళ్ళు 14 2వ కట్ల 2 నెంబర్లు 16 ఇంకేమిటితో పోతుందా. సో మీకు ఆన్సర్లో ఏమి ఇచ్చింటాడంటే 18 + 7 √3/8 అనేది ఇచ్చింటాడు. క్యాలిక్యులేషన్ చేయాలి అంతే. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే sin² 48 ప్లస్ sin² 42 అని ఇచ్చినాడు ఇక్కడ లెక్కలో. సో ఇక్కడ a + b అనేటివి ఎన్ని ఇచ్చినాడు మనకి ఎంత అవుతున్నవి 90 degrees అయితే కనుక డైరెక్ట్ మనం దీని వాల్యూ ఏమన్నా రాసుకోవచ్చు 1 అని రాసుకోవచ్చు. ఇక్కడ వరకు బాగుంటుంది కింద ఏం వెళ్ళలేదు అర్థం ఏం లేదు. అప్పుడు tan² - cos² 50 అని ఇచ్చినాడు ఏం చేయాలో తెలియట్లేదు మీకు తెలుసుకోకున్నప్పుడు ఏం చేయమని చెప్తే మీకు 45 అనుకోండి షార్ట్ కట్ చెప్పి ఉండేది. వాళ్ళు ప్రొసీజర్ ఎందుకు చేస్తారు అట్లాంటప్పుడు ఆల్సిలో టీ కప్స్ అవసరం లేదు యా కప్స్ అవసరం లేదు యాభై అవసరం లేదు అసలు డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు మీరు చెప్పండి. అప్పుడు పైన తీసుకుంటే డైరెక్ట్ 1 tan² అంట. మరి ఇప్పుడు tan 45 వాల్యూ ఎంత
ఒకటే ఇంకా 1 స్క్వేర్ అయితే 1 తర్వాత మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్. ఇక్కడ మీరు జాగ్రత్త చేసి ఏమున్నది మైనస్ కోస్కాన్ స్క్వేర్ టీటా కోస్కాన్ స్క్వేర్ 50 అని ఉన్నది. సో కోస్కాన్ ఇది 45 వాల్యూ ఎంత రూట్. సో రూట్ అనుకస్ అంటే స్క్వేర్ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది కాబట్టి 1/-1 పెద్ద గుర్తు మైనస్ కదా కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది -1. చూడండి దీన్ని చూడండి సైన్ స్క్వేర్ 32 ప్లస్ సైన్ స్క్వేర్ 58 అని ఇచ్చినాడు. వర్కౌట్ అవుతున్నది లేదా 58 + 32 90. సో దాని వాల్యూ ఏమని రాయొచ్చు 1 అని రాయొచ్చు. ఇక్కడ కూడా సేమ్ కాస్ స్క్వేర్ ఉంది కదా 32 58 ఎంత అవుతుంది 58 చూడండి ఇది ఎంత అవుతుంది 1 తర్వాత ఏముండదు ఇక్కడ ప్లస్. సో ఇక్కడ మీరు జాగ్రత్త చేసి ఇక్కడ ఏమి ఇచ్చినాడు సైన్ స్క్వేర్ 53 ఇచ్చినాడు. ఇక్కడ మాత్రం ఏమి ఇచ్చినాడు అంటే కాస్ 53 సైన్ 37 ఇచ్చినాడు. సో మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేసిగిన కాస్ 53ని ఏమిటకి చేంజ్ చేసి మనము చేంజ్ చేసిగిన సైన్ 37కి చేంజ్ అయితే లేదు. ఎందుకని కష్టం అంటే కాస్ 90 - 37 అంటే 53నే కదా. అప్పుడు కాస్ ఏమిటకి చేంజ్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది సైన్ 37 ఆల్రెడీ ఇక్కడ 37 ఉంటుంది. సో సైన్ 37 + సైన్ 37 ఏమవుతుంది ఇంటూ సైన్ స్క్వేర్ 37 అయితే కదా. ఆల్రెడీ ఇక్కడ ఏమున్నది సైన్ స్క్వేర్ 53 ఉండదు. సో అప్పుడు సైన్ స్క్వేరే. సో 53 ఒక 37 ఎంత అవుతుంది 90. సో 90 అయినప్పుడు మళ్ళీ ఏం రాయొచ్చు 1/1 అంటే 1 ప్లస్ కూడా 1 ఈజ్వల్ ఏమవుతుంది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తాడంటే 5 cos square 62 + 5 cos square 28 - 21/7 sin square 35 + 7 sin square 55 + 1 అదేనా. సో మనం చేయాలంటే మీకు ఏం చెప్తే ఇప్పుడు కాస్ స్క్వేర్ కనిపిస్తుందా లేదా. సో కాస్ స్క్వేర్ + కాస్ స్క్వేర్ 62 + 28 90. సో మనకి రెండోట్లో ఏం కామన్ ఉండదు 5 కదా కాబట్టి ఆ వాల్యూ ఏమవుతుంది 1. సో మైనస్ ఏముండదు 21 ఉండదు బై. సో ఇక్కడ చూడండి సేమ్గా సైన్ స్క్వేర్ 55 35 55 మొత్తం ఏదైతే 90. కాబట్టి ఇక్కడ కూడా సేమ్ కామన్ ఉండదు సో -1 ఉండదు కాబట్టి +1. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 5 ఒక అట్లా 5. సో -21 ఉండదు. సో 28 నుంచి 5 పోతే ఎంత -16. సో 7 ఒక అట్లా 7 +1 ఎంతే కాబట్టి 8 ఒక అట్లా 8 ఒక అట్లా కాబట్టి -2 రైట్. సో ఇక్కడ కూడా మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే కదా సైన్ 37 ఇచ్చినాడు కాస్ 53 ఇచ్చినాడు. సో సైన్కి ఆపోజిట్ కాసే కదా. సో మనం 53ని మళ్ళీ ఏమిటికి చేంజ్ చేయొచ్చు సైన్ 37 ఏమిటికి చేంజ్ అవుతుంది సైన్ 37 చేంజ్ అవుతుంది అంటే సైన్ 37 × సైన్ 37 సైన్ స్క్వేర్ 37 అవుతుందనే లేదా. సో దీన్ని ఏమన్నా రాయొచ్చు మనం డైరెక్ట్గా సైన్ స్క్వేర్ 37 అని రాయొచ్చు ప్లస్ ఉండదు కాబట్టి ప్లస్. తర్వాత ఇక్కడ కాస్ 37 ఇచ్చినాడు దీన్ని కూడా మనం కాస్ 37 అంటే మార్చుకోవచ్చు లేదు కాస్ 37. సో మనకి ఇక్కడ ఏమవుతుంది అప్పుడు కాస్ స్క్వేర్ 37 కరెక్టేనా మనం చెప్పింది. ఓకే సారీ మనకి సైన్ స్క్వేర్ కదా సైన్ స్క్వేర్ లెక్క చేసేసాను ఎందుకంటే అంటే దీన్ని సైన్ లెక్క చేసేస్తే కానీ ఏమైతే అప్పుడు సైన్ స్క్వేర్ 53 అంతే కదా అప్పుడు. సో అప్పుడు ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ కాబట్టి 37 53 ఎంత అవుతుంది 90 అవుతుంది. అంటే మీరు చూసినట్టేనే డైరెక్ట్ అది 1 అని అవుతుంది అనమాట. ఏమవుతుంది 1 కాబట్టి 1 తర్వాత మైనస్ ఉంది కాబట్టి మైనస్. అప్పుడు ఇది ఇంత చేయాలి. అప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుంది కాస్ స్క్వేర్ 37 కాస్ స్క్వేర్ 53 ఎంత ఇచ్చినాడు 37 53 ఎంత 90. సో రెండవట్లో ఏం కామన్ ఉండదు 4 కామన్ ఉండదు కాబట్టి 4 కామన్ ఉండదు. తర్వాత ఇది ఎంత అయితే వాళ్ళు వాల్యూ 1 తర్వాత ఇక్కడ -7 మిగిలేదు కాబట్టి -7 అట్లా రాస్తా రైట్ బై. సేమ్ ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కొంతమంది ఈ సీకాన్ స్క్వేర్ కోసికాన్ స్క్వేర్ ఏమవుతున్నదో దీన్ని చేంజ్ చేసి సీకాన్ స్క్వేర్ లేకపోతుంది. సీకాన్ స్క్వేర్ లేకపోయిన తర్వాత సీకాన్ స్క్వేర్ టీటా - tan స్క్వేర్ టీటా = 1 అనే ఒక ఫార్ములా ఉంటుంది. సో ఆ ఫార్ములాలోకి పెట్టి ఇదంతా రామాయణం ఇవంతా చేయడం. సో సింపుల్గా మీరు ఏం చేస్తారు అంటే ఈ వాల్యూస్ మనకు అట్లా అది వస్తుంది కాబట్టి డైరెక్ట్గా 45 వాల్యూ అప్లై చేసుకొని చేయొచ్చు 45 degrees వాల్యూ అంటే tan స్క్వేర్ 45 అని అంటారు. సో tan 45 అంటే వాల్యూ ఎంత 1 తర్వాత +4 మైనస్ కోస్కాన్ స్క్వేర్ 45 వాల్యూ ఎంత
రూట్ అంటే ఏమవుతుంది అప్పుడు 2 అనేది అవుతుంది. సో ఇక్కడ చూడండి 4 ఒకట్ల ఇక్కడ చూడండి ఇక్కడ 1 మైనస్ ఇక్కడ ఉంది, ఇక్కడ అక్కడ ఉంది. సో ఫస్ట్ మనకి ఇది ఇంత చేయాలి, ఫస్ట్ ఇది ఇంత రైటా. సో మీరు చేసే 4 ఒకట్ల 4. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ -3 బై ఇక్కడ ఇంకేమొస్తుంది చెప్పండి, 4 5 అంటే ఏమొస్తుంది ఇక్కడ ఏమొస్తుంది +3 కదా, అంతే కదా వచ్చేది. సో ఇక్కడ మైనస్ ఉన్నది, ఇక్కడ 1 ఉండదు. సో అప్పుడు ఏమైతే చెప్పండి 3 ఒకట్ల. సో మైనస్ ఇంటూ మైనస్ +1 అంటే ఏమైతే 1 + 1 2. సో అంటే మీరు కరెక్ట్గా కింద క్యాలిక్యులేషన్ చూడండి. అంటే మీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే కానీ 1 అయిపోతుంది అని క్వశ్చన్ చూసి చెప్పొచ్చు అనమాట. మీకు అర్థం కావాలి కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం ఇక్కడ. అదే నార్మల్గా ఎగ్జామ్లో అయితే ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చూస్తాం ఇట్లా ఓకే ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది అని క్వశ్చన్ అనుకుంటే అయిపోయాయి. రైట్ చూడండి లెక్క చూడండి ఏమి ఇచ్చినా మనకి 4 tan square 30 sin square 30 cos square 45 తర్వాత secant square 48 మైనస్ cot square 42 అని ఇచ్చినాడు. తర్వాత బై cos 37 sin 53 sin 37 cos 53 tan 18 tan 72 రైట్. సో మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సో cos 37 sin 53 ఇచ్చినాడు కదా. సో మనం దీన్ని ఏమిటి చేంజ్ చేయొచ్చు రైట్. cos 37 అంటే ఇది కూడా మనకి ఏమైనా రాయొచ్చు, cos 37 రాయొచ్చు కదా. ఇక్కడ sin 37 ఇచ్చినాడు రైటా, ఇది కూడా మనం ఏమైనా రాయొచ్చు రైట్. ఇది కాస్ రైట్, ఇక్కడ కాస్ రాద్దాం, ఇది cos 53 అని రాద్దాం అంతే కదా. ఇది వచ్చి ఇది cos 37 అంతే కదా. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే నార్మల్గా cos square 37 ప్లస్ cos square 53 అంతే కదా. సో cos square a ప్లస్ cos square b = 1. ఎందుకని అంటే 37 + 53 అనేది అంటే చూస్తేనే అబ్జర్వేషన్ రావాలి మీకు. ఇది డైరెక్ట్ చూస్తేనే అబ్జర్వేషన్ రావాలి కాబట్టి డైరెక్ట్ అంటే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఓకే ఇది మనం రాయచ్చు ఇట్లా రాయచ్చు కాబట్టి ఓవరాల్గా ఇది తర్వాత ఇది ఇంత కలిపేసి ఏమవుతుంది మనకి 1 అవుతుంది రైట్. సో ఇప్పుడు చూడండి tan ఏమిటికి చేంజ్ అవుతుంది ఎప్పుడైనా కానీ కాట్లోకి చేంజ్ అవుతుంది. సో మనకు 72 అంటే మనం ఏమన్నా cot 18 అని రాయచ్చు లేదా. సో అప్పుడు tan 18 cot 18 అనేది ఏమైతే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో అంటే ఇక్కడ 1 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ కాబట్టి 1 + 1 అంటే కింద ఏమొస్తుంది మనకి 2 వస్తుంది అన్నమాట. సో కింద వచ్చి చేసేసాం. పైన చూడండి ఏమి ఇచ్చాడంటే 4 tan square 30 అని రాశాడు. సో tan square 30 వాల్యూ ఎంత, tan 30 అంటే 1/√3. సో స్క్వేర్ ఉండదు కాబట్టి 1/3. సో ప్లస్ ఉండదు కాబట్టి ప్లస్. నెక్స్ట్ sin square 30 ఇచ్చాడు. సో sin 30 వాల్యూ ఎంత 1/2. స్క్వేర్ ఉండదు కాబట్టి 1/4. తర్వాత ఏమి ఇచ్చాడు cos square 45 ఇచ్చినాడు. ఏమి ఇచ్చాడు cos square 45 వాల్యూ ఏమవుతుంది cos 45 అనుకుంటే 1/√2 కాబట్టి cos 45 అంటే cos square కాబట్టి ఏమి ఇచ్చాడు 1/2. తర్వాత ఏమి ఇచ్చాడు ప్లస్ secant square 48 ఏం తీసుకున్నారనేది మీకు డౌట్ వస్తుంది. ఏమని చెప్తే మీకు secant square అప్పుడు కానీ అది ఇచ్చినప్పుడు ఏం తీసుకోమని చెప్తే 45 వాల్యూ తీసుకుని చేయొచ్చు మనం. చెప్పండి ఏమవుతుంది డైరెక్ట్గా. సో secant 45 వాల్యూ అంటే ఏమవుతుంది 2 మైనస్ కాబట్టి cot square 45 వాల్యూ ఏమవుతుంది 1 రైటా. సో మనకి చెప్పండి ఇది ఏమవుతుంది అప్పుడు 3/4 1/8 + 2 - 1. సో మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది 8 కాబట్టి 4 రెంట్ల 3 రెంట్ల 6 ఇక్కడ 1 8 రెంట్ల 16 -8 ఒక 10. చెప్పండి ఇది ఏమవుతుంది 7 అంటే ఇంకా -1 ఉంటుంది అంటే 15/8 కానీ 15/8 కాదు ఇంకా ఇక్కడ ఏముండదు మనకి కింద. సో 2 ఉండదు కాబట్టి 2/1 ఏం లేకుంటే అంటే అప్పుడు ఏమవుతుంది 15/16 ఉన్నది ఆప్షన్లో లేదా, ఆప్షన్లో ఇవ్వలేదా, ఏమి ఇచ్చాడు ఆప్షన్లో 4/3 ఎక్కడరా ఏది 3/4 రాసినాం కదా. సారీ చెప్పట్లే గొర్రెలు చూస్తాను మరి చెప్పకి రాదా. రైట్ 4/3 కదా ఇక్కడ. సో 4 రెంట్ల 8 + 2 - 1 ఇక్కడ ఎల్సిఎం ఇప్పుడు ఎంత అవుతుంది మనకి 8 3 24 అవుతుంది అనమాట. అప్పుడు 3 కట్ల 3 8 అంటే 8 4 32 ఇక్కడ 8 3 24 ప్లస్ 24 రెంట్ల 48 - 24. చెప్పండి ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు
సో 24 ఇక్కడికి పోతుందే కదా, ఇక్కడ 24 తీసేసి ఎంత ఉంటుంది ఇక్కడ 8. 8 ఒక 3 ఎంత 11. సో 11 ఒక 48 ఎంత అవుతుంది 59/24. కాకపోతే ఇంకా ఇక్కడ 2 ఉండవు కదా, చేసి ఏమొస్తుంది అంటే 59/48. ఇందే ఇది 48. అంటే అక్కడ కొంచెం అప్పుడు 3/4 అంటే 4/3 అని రాష్ట్రం అది చూసుకోండి. చూడండి అయితే ఒకసారి ప్రొసీజర్ చెప్పాలంటే చూద్దాం. ప్రొసీజర్ చూడండి ఏమి ఇచ్చినాడంటే నార్మల్గా cos 9 ప్లస్ sin 81 degrees కదా ఇచ్చింది మనకి, రైట్. అలాగే ఇక్కడ కూడా secant 9 ప్లస్ cosecant 81 అని క్వశ్చన్ ఇచ్చినాడు. సో ప్రొసీజర్ చేసేటప్పుడు మనం ఎట్లా చేయాలి చెప్పండి. అంటే cos 9 degrees ప్లస్ ఇప్పుడు sin 81 అని ఉండదు. sin 81 నేను ఏమంటానంటే cos 9 అయినా రాయచ్చు లేదా, cos 9 అయినా రాయచ్చు కదా, ఎందుకంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ ప్రకారం దీన్ని ఏమని రాయచ్చు అంటే sin 90 మైనస్ 81 సారీ 90 మైనస్ 9. అప్పుడు sin 90 మైనస్ టీటా అంటే చేంజ్ కదా, sin దేంట్లోకి చేంజ్ అవుతుంది కాస్ట్లోకి చేంజ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది cos 9 degrees. సో అప్పుడు ఏమొచ్చింది cos 9. సో సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు మీరు వెంటనే చెప్పండి దీనికి ఏమవుతుంది, secant 9 ఉంది, దీన్ని కూడా నేనేమని రాయచ్చు cosecant 81ని secant 9 అనే రాయచ్చు కదా, రాయచ్చా లేదా. సో ఇప్పుడు చూడండి cosecant 9 cosecant ఇది cos 9 అంటే ఏమవుతుంది 2 cos 9 రెండు ఉన్నాయి కదా. ఇక్కడ కూడా ఏముండదు secant 9 అంటే ఏముండదు 2 secant 9. సో cos secant ఉంటే ఏమవుతుంది క్యాన్సిల్ చేయొచ్చు కదా, ఎందుకంటే కష్టం అంటే secant ఏమంటే 1/cos అని రాయచ్చే లేదా, కాబట్టి cos క్యాన్సిల్ 2 4 పైన వాల్యూ 4 మీకు వచ్చింది లేదా 4 45 ఏదనుకున్నా కానీ సేమ్. నేను అదే చెప్పేది ఏమనుకుంటా అంటే మీరు ప్రొసీజర్ చేయమన్నారు కాబట్టి ప్రొసీజర్ చేస్తున్నా, మీరు 45 వాల్యూ అనుకున్నా కూడా వస్తుంది లేదా, 45 చేసుకున్నప్పుడు పైన 4 వచ్చింది కదా. సో ఇప్పుడు చూడండి ఆయన ఫైనల్ కూడా చూద్దాం. ఇప్పుడు కూడా చూడండి ఇది cosecant స్క్వేర్ 71 అని ఇచ్చినాడు, తర్వాత ఇక్కడ ఇంకా ఏమి ఇచ్చాడు చెప్పండి cot స్క్వేర్ 15, తర్వాత మైనస్ ఏమి ఇచ్చాడు tan స్క్వేర్, తర్వాత cos స్క్వేర్ అని క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇప్పుడు దీన్ని ఏమని రాస్తారు చెప్పండి, దీన్ని cosecant అనేది ఏమిటికి చేంజ్ అవుతుంది, cosecant అనేది నార్మల్గా ఏమిటికి చేంజ్ అవుతుంది secantలోకి చేంజ్ అవుతుంది కదా. అప్పుడు secant స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ టీటా రాయచ్చా లేదా, మీకు ఫార్ములా ఉండదు కదా, ఎందుకని కష్టం అంటే ఇక్కడ చూడండి ఇక secant స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఉండదనే లేదా. సో అప్పుడు ఈ cosecant స్క్వేర్ని cosecant అనేది ఎప్పుడైనా ఏమిటికి చేంజ్ అవుతుంది secantలోకి చేంజ్ అవుతుంది, అంటే స్క్వేర్ ఉండదు కాబట్టి స్క్వేర్ అని రాస్తాను. ఏమైనా ఇప్పుడు 19 అంటే ఇది కూడా మనకి ఏమొస్తుంది 19 వస్తుంది. సో secant స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు 1 అని రాయొచ్చు కదా. సో మనకి ఇక్కడ అయిపోయింది. సో ఇది కలిపితే 1 అని వచ్చింది, రైటా. సో ఇంకొకటి ఏముండదు అంటే cot స్క్వేర్ ఉండదు, తర్వాత cos స్క్వేర్ అనేది ఉండదు. సో నార్మల్గా ఇంకోటి ఫార్ములా ఏముండదు చెప్పండి మనకి. సో చెప్పండి ఏది ఇది cot స్క్వేర్ 15, ఇది వచ్చేసి cos స్క్వేర్ కదా. సో ఏమిటికి చేంజ్ అవుతుంది చెప్పండి, cot అనేది tanలోకి చేంజ్ అవుతుందా, tanలోకి చేంజ్ అవుతుంది ఇది. సో tanలోకి చేంజ్ అయితే ఏమవుతుంది చెప్పండి, ఇది tan స్క్వేర్ 75. ఇది ఏమిటికి చేంజ్ అవుతుంది చెప్పండి, ఇది cos అనేది sinలోకి చేంజ్ అవుతుందా, అట్లా చేస్తే మనకు రాదు, ఇంకెక్కడ వర్కౌట్ అవుతుంది cosecant స్క్వేర్ టీటా మైనస్ cot స్క్వేర్ టీటా. ఒక పని చేయండి ఈ రెండు 45 అనుకుని చేస్తారా, 45 అనుకుంటే ఎట్లా వస్తుందిలే, అట్లా కాకుండా నార్మల్ ప్రొసీజర్ ఏమని రాస్తారు 1 ప్లస్ ఇది tan స్క్వేర్ అని రాస్తారా, tan స్క్వేర్ 15 ప్లస్ cos స్క్వేర్ 75 అని ఉంది, అంటే ఇది sin/cos అని రాస్తారా. అట్లా వద్దు, డైరెక్ట్గా ఈ ప్రొసీజర్ ప్రకారం నేను చెప్పేది ప్రొసీజర్. ఒక 45 డిగ్రీస్ పెట్టుకుంటే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది, 45 కాకుండా చూడండి ఎక్కడైనా పోతానే cot స్క్వేర్ 15 ప్లస్ cos స్క్వేర్ అనేది కరెక్ట్ చూడండి, cos స్క్వేర్ అయినా ఉందే, cos స్క్వేర్ 75 ఉంది, ఇది కాసా, ఇది అదే ఇది ఏదో తప్పు రాసినట్టున్నాను క్వశ్చన్ అంటే ఇది కాస్, ఇది అందుకని రావట్లేదు మనకి, ఇది కాసా
కాస్ అయితే ఇప్పుడు వస్తుంది చూడండి. అప్పుడు ఏమవుతుంది అంటే కాస్ స్క్వేర్ 75 కాస్ స్క్వేర్ కదా. సో దీన్ని మనం ఏమని రాయొచ్చు, సైన్ స్క్వేర్ 75 అని రాయొచ్చు లేదా. అంటే అప్పుడు ఏమవుతుంది, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1 కదా ఇది. సో 1 + 1 అయితే అవుతుంది 2 అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఇది ఇంత కలిపేసి ఇది కలిపేసి 1 ఇది కలిపేసి 1 అంటే 1 + 1 అయితే అవుతుంది 2 కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 2 అనమాట. రైట్. మీకు నార్మల్ 45 పెట్టుకుంటే ఎంత వచ్చింది, 2నే వచ్చింది. చూడండి చెప్తే అంటే నేను ఏమంటానంటే ప్రొసీజర్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. 45 డిగ్రీస్ అని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసినా కూడా అదే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. దీని విలువ ఎంతో కనుక్కోమంటున్నారు మనకి. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తున్న 2 × sin స్క్వేర్ తర్వాత secant స్క్వేర్ 52 అని క్వశ్చన్ ఇచ్చాను ఇక్కడ. సో మీరు డైరెక్ట్ 45 అని క్వశ్చన్ పెట్టినా కూడా చేయాలనుకుంటే, లేదు మనం చేంజ్ చేసామని క్వశ్చన్ చూడండి. ఇక్కడ సైన్ అనేది ఏంటి, secant అనేది ఏంటి చేంజ్ అవుతుంది నార్మల్గా ప్రొసీజర్ ప్రకారం చేయాలనుకుంటే కినా. లేదంటే కినా సైన్ secant ఇంటి చేస్తే ఏమవుతుంది 1 చెప్పినా కదా. a + b అనేది 2 90 డిగ్రీస్ అయితే కదా. 52 38 ఎంత అంతే కదా 90. సో 90 అన్నప్పుడు sin a × secant a ఏమవుతుంది 1 అవుతుంది. సో అంటే ఇక్కడ డైరెక్ట్ దీని వాల్యూ ఎంత వస్తుంది మనకి 2 ప్లస్ తర్వాత cos 64 sin 26 అని ఇచ్చినాడు. సో మీరు దీన్ని ఏం చేస్తారని చూడండి. ఇక్కడ 26 ఉంది కదా, దీన్ని కూడా మనం ఏమన్నా రాసాను అనుకుంటే sin 26 అని రాయొచ్చు. ఎందుకంటే 64 × 26 ఎంత 90 చేంజ్ అవుతుంది కదా. అప్పుడు sin 26 అంటే ఏమవుతుంది sin స్క్వేర్ 26 అయితే ఓవరాల్గా ఈ కంప్లీట్ వాల్యూ మనం ఏమన్నా రాయొచ్చు sin స్క్వేర్ 26. సో ఇక్కడ sin స్క్వేర్ 26 ఇక్కడ sin స్క్వేర్ 64 26 64 19 మళ్ళీ sin స్క్వేర్ a + sin స్క్వేర్ b కూడా మనం ఏమన్నా రాయొచ్చు 1 అని రాయొచ్చు. అంటే ఈ వాల్యూ టోటల్ వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడ టోటల్ వాల్యూ కూడా ఎంత అవుతుంది 1 అవుతుంది. తర్వాత బై. సో మీరు ఇక్కడ కూడా చూస్తే జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే tan స్క్వేర్ అని ఇచ్చినాడు. లేదు ఏమి ఇచ్చినాడు tan స్క్వేర్ 23 అని ఇచ్చినాడు. సో నార్మల్గా మీరు బాగా అబ్జర్వ్ చేసి ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చినాడు అనుకుంటే కదా secant స్క్వేర్ 67 అని ఇచ్చినాడు. అంటే మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి. నేను ఏమంటానంటే secant స్క్వేర్ అనేది ఇంకోటి secant స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా అని రాయాలనుకుంటే, కానీ కాకపోతే ఇక్కడ secant స్క్వేర్ టీటా అనేది ఏ వాల్యూ ఇచ్చినాడు మనకి ఇక్కడ 67 ఇచ్చినాడు. సో మనకి అప్పుడు రాసేకి వస్తుందా రాదు. సో మనకి చేంజ్ చేయాలి. చెప్పండి అప్పుడు ఏం చేంజ్ చేస్తారు, ఎట్లా చేంజ్ చేస్తారు దీన్ని. ఇది వచ్చేసి cosecant స్క్వేర్ 67 cosecant స్క్వేర్ 67 అంటే మనం ఏం చేయొచ్చు దీన్ని కాట్ ఏం లెక్క చేంజ్ అవుతుంది, ఇది tan లెక్క చేంజ్ అవుతుందా. సో ఒకసారి చూద్దామండి. చూడండి నన్ను ఏమన్నా రాసినట్టే దీన్ని 67 అని రాయచ్చా అంతే కదా. సో ఇదేమని రాయచ్చు అప్పుడు tan స్క్వేర్ మైనస్ secant స్క్వేర్ అంతే. యాక్చువల్ అంటే secant స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా అవుతుంది. కానీ tan స్క్వేర్ secant అంటే -1 రాయాలి అంతే దీనికి. సో ఇది ఇంత ఒకటి అవుతుంది ఇది ఇంత. సో అప్పుడు ఈ రెండు కూడా చూడండి మనకి ఇంకోటి ఏమైతుంది అనిపిస్తుంటే ఇది ఏమిటి లెక్క చేంజ్ అవుతుంది చెప్పండి. secant స్క్వేర్ 23 అంతే కదా. అప్పుడు చూడండి మళ్ళీ tan స్క్వేర్ మైనస్ secant స్క్వేర్ టీటా సేమ్ tan స్క్వేర్ secant స్క్వేర్. కానీ యాక్చువల్ అంటే మనకు ఫార్ములా ఏముండేది secant స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా = 1. కానీ ఇక్కడ రివర్స్ ఉండదు. సో రివర్స్ రాసినప్పుడు మనకి ఏమన్నా రాయాలి -1 అని రాయాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది -1 అంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి పైన 3/, అంటే ఓవరాల్గా -3/2 అనమాట. సో మామూలుగా ఇట్లా కాకుండా డైరెక్ట్ మనం 45 డిగ్రీస్ అనేది కూడా అప్లై చేసి కూడా ఆన్సర్ వస్తుంది చూడండి. సో 2 × sin స్క్వేర్ 38 అని ఇచ్చాడు. అంటే 2 × sin స్క్వేర్ 45 అంటే ఎంత, sin స్క్వేర్ టీటా అంటే ఎంత 45 అంటే 1/√2 కాబట్టి ఏమవుతుంది √2 అంటే స్క్వేర్ ఉండదు కాబట్టి ఏమవుతుంది 1/2. అలాగే secant 45 అని వస్తే మనం ఏమని చెప్పొచ్చు secant 45 అంటే √2 కానీ ఏమవుతుంది స్క్వేర్ ఉండదు కాబట్టి 2నే అవుతుంది రైట్. తర్వాత ప్లస్ ఉన్నది కాబట్టి ప్లస్. నెక్స్ట్ చూడండి ఇది నార్మల్గా చెప్తే ఇది sin స్క్వేర్ 26 అవుతుంది డైరెక్ట్ మనం రాయొచ్చు కదా. సో sin స్క్వేర్ అని వస్తే 45 డిగ్రీస్ ఎంత sin స్క్వేర్ 45 అని వస్తే 1/2 1/√2 అంటే స్క్వేర్ ఉండదు కాబట్టి 1/2. తర్వాత ప్లస్ ఉన్నది కాబట్టి మళ్ళీ sin స్క్వేర్ 45 అని వస్తే మనం ఏమైనా రాయొచ్చు 1/2. సో ఇక్కడ చూడండి నేను ఏమంటానంటే 2 క్యాన్సల్ కదా. ఇక్కడ కూడా 1/2 అంటే డైరెక్ట్ నేను 1 అని రాయొచ్చు లేదు. సగం సగం అంటే కలిపితే ఒకటే కదా ఇది. సో ఇప్పుడు ఎంతైతే 2 + 1 అంటే 3 పైన దగ్గర 3నే వచ్చింది. సో అప్పుడు కింది కూడా చేయొచ్చు. మీరు చెప్పండి tan 45 అని వస్తే ఏమని రాయొచ్చు cot 45 అంటే ఏమని రాయొచ్చు secant 45 అని వస్తే ఏమని చెప్పొచ్చు 2√2 అవుతుంది కాబట్టి ఏమవుతుంది 2. ఇక్కడ సేమ్ √2 అంటే ఇది -√4 ఇక్కడ 2 కాబట్టి ఏమవుతుంది -2 కాబట్టి ఏమవుతుంది -2 అంటే -3/2.
సో నువ్వు 45 వాల్యూ పెట్టినా కూడా టోటల్ వాల్యూ అని వచ్చేస్తుంది అనమాట. పర్టికులర్ తెలిసే నేమ్ ఆల్చినట్టు టీకప్స్ వాడుకోకున్నట్ల. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. 22 కానీ 23 కానీ 24 కానీ 25 క్వశ్చన్లు. సో అయితే సో ఏ క్వశ్చన్ అయినా కానీ మీరు 45 డిగ్రీస్ పెట్టేసుకొని డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు ఈ మోడల్. ఎందుకంటే యంత్రాలు మొత్తానికి మనకి 2 పేర్స్ కలిపితే 90 రావాలి. రైటా. సో దాని తర్వాత చూస్తే మనకి 26 క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 26 చూడండి. ఏమి ఇచ్చినాడంటే cos స్క్వేర్ 1 ప్లస్ cos స్క్వేర్ 2 ప్లస్ cos స్క్వేర్ cos క్యూబ్డ్ 3 ఇట్లా ఇస్తాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీరు ఇంకొకసారి అబ్జర్వ్ చేసి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వశ్చన్లు ఎట్లా ఇస్తారంటే మనం 10వ తరగతి చదువుతప్పుడు మీరు ఏదైనా కానీ అంటే ఇది ఏపీఆర్జేస్ కానీ పాలిటెక్నిక్ కానీ ఈ టైప్ ఆఫ్ ఎగ్జామ్ రాసేటప్పుడు సేమ్ క్వశ్చన్లు కనిపిస్తుంటాయి. ప్లస్ ఉండేది ఇక్కడ ప్లస్ ఇచ్చారు. ఏముంటుందంటే ఇంట్ అనేది ఉంటుంది. ఎందుకని కష్టం అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పట్టిక చదివేటప్పుడు సైన్ 0 వాల్యూ ఎంత ఇచ్చి ఉంటారా? సైన్ 0 వాల్యూ ఎంత ఉంటుంది అంటే మనకు కనపడుతుంటే 0 డిగ్రీస్ 30 డిగ్రీస్ 45 డిగ్రీస్ 60 డిగ్రీస్ 90 డిగ్రీ ఈ వాల్యూలు ఉంటాయి. సో మీరు ఒకటి చెప్పండి, సైన్కి చెప్పండి, సైన్కి ఏముంటుందో చెప్పండి. సైన్ 0 వాల్యూ ఎంత, సైన్ 30 వాల్యూ ఎంత, సైన్ 45 వాల్యూ ఎంత, సైన్ 60 వాల్యూ ఎంత. సేమ్ ఇప్పుడు కాస్కి చెప్పండి 1. ఒకవేళ ట్యాన్కి చెప్పండి ఈ వాల్యూస్ నార్మల్గా ఇంకా మిగిలిన వాళ్ళు కూడా రాస్తారు. అన్ని వాళ్ళు రాను. మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కనబడుతున్నాయంటే ఈ పట్టిక మీరు జాగ్రత్త నేర్చుకుంటే వాళ్ళు ఏమి ఇస్తుంటారంటే సైన్ 0 వాల్యూ ఇంటూ సైన్ 1 సైన్ 2 సైన్ 3 డాష్ 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 అప్ టు ఎంతో కొంతవరకు ఇస్తుంటాయి. అంటే సైన్ 0 డిగ్రీలు 1 డిగ్రీ 2 డిగ్రీస్ 3 డిగ్రీస్ అప్ టు సైన్ 90 డిగ్రీస్ వరకు డాష్ 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 అని సైన్ 90 అని ఇస్తుంటారు. మీరు కనుక్కోండి అంటుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే సైన్ 0 వాల్యూ ఎంత 0 కదా. సైన్ 0 వాల్యూ 0 కాబట్టి 0 ఈజ్ 0. సేమ్ అంటే ఇక్కడ కూడా ఇప్పుడు కాస్ కూడా ఇవ్వచ్చు కదా. కాస్ 1 డిగ్రీ నుంచి ఇస్తాడు. అప్పుడు అట్లా కాస్ 1 డిగ్రీ కాస్ 2 డిగ్రీ అప్ టు డాష్ 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 కాస్ 90 అని ఇస్తాడు. దీని విలువ ఎంత అంటాడు. మనం ఎక్కడ దిక్కులు తిరగకూడదు. కాస్ 90 వాల్యూ ఎంత కాబట్టి 0తో ఏమి యూనిట్ చేసినా కానీ 0ని. సేమ్ అట్లా ట్యాన్ కూడా ఇవ్వచ్చా లేదా ఇవ్వచ్చు. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎక్కడ చూసింటాం అనుకుంటే అంటే ఈజీగా ఇచ్చేవాళ్ళు. అంటే ఏదో ఒక వాల్యూ దీంట్లో 0 ఉండదు కాబట్టి మొత్తం అనేది ఏమైపోతుంది, ఇది 0 అయిపోతుంది. కానీ ప్లస్ ఉన్నప్పుడు 0 అవుతుందా? ప్లస్ ఉన్నప్పుడు 0 అవుతుందా? కాదు. అందుకోసమే కొంచెం జాగ్రత్త చూసుకోవాలని చెప్పింది. అందుకోసమే ఫస్ట్ అంటే మళ్ళీ ఈ క్వశ్చన్ అడిగితే రావని కూడదు. ఇప్పుడు చెప్తే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇంకా ఈజీవి ఏదో ఒక వాల్యూ దాంట్లో 0 ఏంటది అది పట్టుకున్నట్టు మొత్తం అన్ని 0 అయిపోతాయి. రైట్. బట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్కడ 0 కనపడదు. ఆప్షన్స్ ఇచ్చి పెట్టండి, ఫస్ట్ ఆన్సర్ అయితే చేయాలి. సో మరి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా ఆన్సర్ చేయాలో చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఒకటే ఫార్ములా చెప్పినాను. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 1. ఎప్పుడు ఏ అండ్ బి అనేటి ఎన్ని డిగ్రీలు అయినప్పుడు 90 డిగ్రీస్ అయినప్పుడు. సేమ్ అదే దానికి ఏ ప్లస్ బి ఈక్వల్ 90 డిగ్రీ అయినప్పుడు కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ఈక్వల్ కూడా ఏమని చెప్పింది 1 అని చెప్పింది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇక్కడ కాస్ స్క్వేర్ 89 అని ఉండదు, ఇక్కడ వచ్చేసి కాస్ స్క్వేర్ 1 అని ఉండదు. ఏదైతే కలిపితే దానికి దీనికి వర్కౌట్ అవుతుందని లేదా. సేమ్ మళ్ళీ ఇక్కడ కాస్ స్క్వేర్ 88 ఇచ్చినాడు, దీనికి 2 కలిపితే ఏమవుతుంది మళ్ళీ 90 అవుతుంది. సేమ్ ఇక్కడ కాస్ స్క్వేర్ 87 ఇచ్చినాడు, కాస్ స్క్వేర్ 3 అని ఇచ్చాడు, కలిపితే ఎంత అవుతుంది దాని వాల్యూ కూడా ఎంత. ఇప్పుడు ఇది ఓకే మనకి ఇచ్చిన ఈ లెక్కను చూసిన వెంటనే దీని ప్రకారం ఉండదు కాబట్టి 1 1 అని కష్టం చెప్తాం. మళ్ళీ ఇది ఎక్స్ట్రా మిగిలింది, ఎక్స్ట్రా మిగిలింది ఇది, అదంతా ఏ పేరు లేదు. సో ఇప్పుడు ఇట్లాంటి పేర్లు మధ్యలో డాష్ డాష్ అని ఇచ్చేదే ఎన్ని వస్తాయి అనేది కనుక్కోవాలి ఇప్పుడు. రైటా. సో మీకు అట్లా ఎన్ని వస్తాయని కష్టం కనుక్కున్నప్పుడు ఏం చేయాలా. సో జాగ్రత్తగా వినండి. నార్మల్గా ఇక్కడ 90 అనేది తీసేసిన 1 నుంచి ఎంతవరకు 89 వరకు. అంటే నార్మల్గా చూడండి 89 అనేది ఏ నెంబర్లా బేస్ సంఖ్య. సో మరి బేస్ సంఖ్యను ఎప్పుడైనా మనం కరెక్ట్ 2 భాగాలు చేసేకి వస్తుందనే రాదు. ఈవెన్ నెంబర్ అయితే సరి సంఖ్యను అయితే మనం కరెక్ట్ 2 భాగాలు చేయొచ్చు, కానీ
బేస్ సంఖ్యని కరెక్ట్ 2 భాగాలు. ఇప్పుడు 3 ఉన్నది, 2 భాగాలు చేయాలంటే 1.5 చేసిన అనుకష్టం చెప్పారు మళ్ళీ మీరు. నేను ఏమంటే పాయింట్లు కాకుండా ఎగ్జాక్ట్ నెంబర్లో చెప్పేకి వస్తుంది. ఇప్పుడు 4 ఉన్నది, సగభాగం చేయడానికి అంటే 2 అని చెప్తావు, కానీ 5 చేయమంటే చేసేకి వస్తుంది. అంటే ఇప్పుడు 89 అనేది ఏం నెంబర్ అంటే ఆడ్ నెంబర్ కదా. సో ఇప్పుడు మళ్ళీ ఆడ్ నెంబర్ అయితే ఖచ్చితంగా 2 అయితే రావు, యాదో ఒకటి మిగులుతుంది. మరి ఏది మిగులుతుంది చెప్పండి, అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కాస్త మిడిల్ మధ్యలో ఉండేది అదొకటి మిగులుతుంది. ఆ మధ్యలో ఏది మిగులుతుంది చెప్పండి ఖచ్చితంగా, ఏది మిగులుతుంది? 45 మిగులుతుంది, కాస్ 45 మిగులుతుంది. అదే మీరు చెప్పింది. సో కాస్ 45 అనేది మిగులుతుంది. దీని పక్కన మీరు చూసుకుంటే ఇది 46 వస్తుంది, ఇక్కడ వచ్చేసి కసి 44 కదా, 5 కదా చెప్పింది మీరు, 44. సో మనకి 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 90. అంటే ఏది మిగులుతుంది మధ్యలోనా? నేను ఏమంటానంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇప్పుడు మీరు చూడడానికి కొత్తగా అనిపిస్తాయి కాబట్టి ఎక్స్ప్లెనేషన్ తోటి ఇస్తున్నాను. ఇట్లాంటి నువ్వు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత క్వశ్చన్ చూసినప్పుడు టక్కని చూసుకొని ఆన్సర్ చెప్పిస్తావు. సో ఇప్పుడు ఒకటి ఎక్స్ట్రా మాత్రం వస్తుంది. సో మనకి ఇక్కడ ఆడ్ నెంబర్ రాకూడదు, ఈవెన్ నెంబర్ ఉంటే 2 భాగాలు కరెక్ట్ చేయొచ్చు కాబట్టి అది ఇంకోటి ఏదో మిగులుతుంది. కాబట్టి ఏది మిగులుతుంది అంటే కాస్ 45 మిగులుతుంది. ఏది మిగులుతుంది? కాస్ 40. అంటే నువ్వు కాస్ 45 కనిపెట్టేసినావు. ఇక్కడ ఇంకోటి ఏం మిగిలింది మనకి? కాస్ స్క్వేర్ 90 అని మిగిలింది. సో ఇంకా ఓవరాల్గా మిగిలినవి ఎన్ని ఉన్నాయి? మొత్తం ఉండేది 90. సో 2 బయటికి తీసుకొని వస్తే ఇంకెన్ని మిగులుతాయి? 88. కాబట్టి ఇప్పుడు 88 అని కస్తుంటే ఇది అవుతున్నాం కదా, 2 కలిపితే కదా ఒకటే ఇది. అప్పుడు ఈ 88 మనం ఏం చేయాలా? బై 2 చేయాలి, సగం చేయాలి. అంటే సగం చేసి ఎంత అవుతుంది? 4. అలాగే ఎన్ని ఒకట్లు వస్తాయి మనకి? 44 ఒకట్లు వస్తాయి. రైట్. ప్లస్ ఇప్పుడు ఏమంటారు? కాస్ 45 అంటున్నాడు. సో కాస్ 45 వాల్యూ ఎంత? నార్మల్గా కాస్ 45 అని కస్తే 1/√2. కానీ ఇక్కడ స్క్వేర్ ఉన్నది కాబట్టి ఏమవుతుంది? రూట్ అనేది పోతుంది కాబట్టి ఏమవుతుంది? 1/2 అనేది మిగులుతుంది. ఇప్పుడు కాస్ 90 వాల్యూ ఎంత? 0. అది పెట్టిన ఒకటే, పెళ్ళకున్న ఒకటి. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? అప్పుడు 44 1 44 1/2 44.5. అదే 44 అర్థం కడితే 44.5. అర్థమైంది లెక్క. అంటే నేనేమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇదే క్వశ్చన్కి ఈ ప్లస్లన్నీ తీసి జస్ట్ ఇంటి పెడితే ఆన్సర్ ఏమైపోతుంది? సింపుల్గా 0. ఎందుకని అంటే కాస్ 90 వాల్యూ ఎంత? నేను అదే చెప్పేది. ఇప్పుడు ఈ ప్లస్ పెట్టాం కాబట్టి ఇది చేస్తాం. ఒకవేళ ప్లస్ తీసేసి ఇంటి పెడితే ఏమైతే ఓవరాల్గా 0 అయిపోతుంది. సో అవి చాలా బేసిక్ లెక్కలు మనం 10వ తరగతిలో చదివి ఉంటాం. సో ఇప్పుడు ప్లస్ ఇచ్చినాడు. సో ప్లస్ ఇచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే సింపుల్గా చేయొచ్చు. సో ఎట్లా ఈ కండిషన్స్ తెలిసి చాలు మీకు. అర్థమైంది కదా ఇది? మనకు అదే మనకు వచ్చింది దూరం. ఇది ఇప్పుడు ఏమంటాడంటే డైరెక్ట్ 89 సగం చేసి 44.5 వస్తుంది అనుకొస్తే ఆన్సర్ రాకూడదు. ఆన్సర్ ఎట్లో కానీ తెప్పడం కాదు, కరెక్ట్ వేరే చేసుకొచ్చి తెప్పియాలా. ఇప్పుడు 44 దీన్ని సగం చేసి 29 అయితే కానీ దీన్ని సగం చేసి ఆన్సర్ వస్తుందంటే అది కాదు కదా. ఆ 89 ఇచ్చాడంటే మన కాన్సెప్ట్ దీంట్లో 45 అనేది లోపల ఉంటుంది, దాన్ని బయటికి తీసుకొని రావాలి. దానికి సంబంధం, ఎందుకంటే దానికి పేరు ఉండదనే. ఈ 45కి పేరు లేదు, 90 కూడా పేరు ఉండదనే లేదనమాట. అది సో sin² 5, sin² 10, sin² 15. ఇప్పుడు ఇంతకు ముందు అక్కడ 1 2 3 4 5 అని కష్టం ఏమి ఇవ్వలే. సో ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇచ్చేసినాడు. సో మీరు ఇక్కడ చూస్తే మనకి దీంట్లోన సపరేట్గా ఉండే వాల్యూ ఏది? ఇది 90 మనకి వాల్యూ తెలుసు. అలాగే ఇట్లా చేసుకుంటూ పోతే చూడండి, ఇక్కడ తర్వాత 15 20 వస్తుంది, తర్వాత 30 40 45 ఈ విధంగా వస్తాయి. అంటే మనకి మొత్తం ఇప్పుడు ఎన్ని వాల్యూస్ వస్తాయి అంటే ఎన్ని వస్తాయి ఇప్పుడు ఇక్కడ వరకు చెప్పండి అంటే మనకు తెలీదు. మరి తెలుసుకున్నప్పుడు ఎట్లా కనుక్కోవాలి మనం? రైట్. సో మనకి అదే మీకు సింపుల్గా చూడండి, నార్మల్ ఒకటి ఏంటంటే ఇది 5 తర్వాత ఏముండదు 10 15 డాష్ 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 ఎక్కడి వరకు 85. అది ఎట్లా తర్వాత ఉంది 90 అనేది తెలుస్తుంది కదా మనకి, అది చూస్తున్నది. రైటా? అది ఇంకోటి ఎక్స్ట్రా ఉంటుంది అనుకుంటున్నాను. లేదు అది కూడా కలిపి రాయమంటే రాస్తాను, దాంతో కలిపి ప్లస్ కూడా. రైటా? కావాలంటే 90 అని రాస్తున్నాను. ఇప్పుడు మీరు మొత్తం దీంట్లో ఎన్ని నెంబర్ ఉన్నాయని వచ్చినప్పుడు చాలా సింపుల్గా కనుక్కోవచ్చు. ఆల్రెడీ మనకి ర్యాంకింగ్స్ చెప్పినప్పుడు మీకు చెప్పినప్పుడు గుర్తుండదో లేదు. మరి ఏం చేయాలి? ఫస్ట్ లార్జ్ వాల్యూ మైనస్ స్మాల్ వాల్యూ, లార్జ్ వాల్యూ మైనస్ లేదు. ఇవన్నీ ఏంటి అంటే సింపుల్గా అంకశ్రేణిలో ఒకటి సింపుల్గా ఉండదు. ఏమి చెప్పాను చెప్పండి? అంకశ్రేణి తర్వాత షార్ట్ కట్ చెప్తాను. అంకశ్రేణిలో ఏం చెప్తాను అంటే చివరి పదం L = ఏమైనా ఉంటుందంటే A + n-1 అని ఉంటుంది. దీన్నే నేను తర్వాత షార్ట్ కట్ అని చెప్తాను. తర్వాత మీకు దీన్ని ఎట్లా చెప్తాను. L అంటే చివరిది ఎంత? 90. A అంటే మొదటిది ఎంత? 5.
మనం ఎన్నే కనుక్కొచ్చింది కాబట్టి n-1 అట్లా రాయాలి. డి అంటే ఏమంటే డిఫరెన్స్, రైట్. సో 10 నుంచి 5 పోతే ఎంత? 5. సో ఇప్పుడు చెప్పండి 90 నుంచి 5 పోతే ఎంత? 85. ఇక్కడ ఏం మిగులుతుందంటే n-1 ఇంటూ 5. సో ఇప్పుడు 5తో కొట్టాలి కదా, చెప్పండి 5 ఒక 5 వేల 5 అది n-1. అప్పుడు n ఈక్వల్ ఎంత అవుతుంది? -1 ఇతరంగా తీసుకున్న సేమ్ అవుతుంది కాబట్టి n ఈక్వల్ ఏమవుతుంది? 80. దీన్నే షార్ట్ కట్ అని క్వశ్చన్ ఏమని చెప్తారు క్వశ్చన్ అంటే లార్జ్ మైనస్ స్మాల్ అంటే ఎంత? 90 నుంచి 5 పోతే ఎంత? 85 బై ఎంత అయితే గ్యాప్ ఉంటుందో నా గ్యాప్ వాల్యూతో చేయాలి. చేస్తే ఎంత వస్తుంది అని క్వశ్చన్ +1. ఇది చెప్పండి 5 ఒక 5,30. సో +1 కాబట్టి ఎంత వస్తుంది మనకి? అది అంతగా ఈ రీతి ఎట్లా చెప్తాడు ఇట్లా వచ్చేది. అది కూడా లార్జ్ మైనస్ స్మాల్ గ్యాప్ వాల్యూ ఎంత ఉంటుందో అది చేసి +1 చేసి అంటే ఓవరాల్గా మొత్తం ఇప్పుడు ఎన్ని ఉన్నట్లు మనకి? 18 ఉన్నట్లు. ఎన్ని ఉన్నట్ల? 18 ఉన్నట్లు. సో ఆ 18లో మనకి ఇది సపరేట్ 90 ఉండదు కాబట్టి అంటే ఇంకెన్ని ఉంటాయి? 17 ఉన్నాయని క్వశ్చన్ అంటే 17 ఉన్నాయంటే మధ్యలో ఇంకోటి కూడా మనకి మొత్తం రాదు. అది యాది చెప్పాలా? sin స్క్వేర్ 45 అని క్వశ్చన్. దీనికి ముందు ఏముంటుంది చెప్పండి? దీనికి ముందు ఏముంటుంది? 40. దీని తర్వాత ఏముంటుంది చూడండి, కలిపి 90 వస్తుంది మళ్ళీ. మరి మీరు చెక్ చేయకూడదు మీకు కాబట్టి చెప్తున్నాను, మనకు 90 రావాలి కాబట్టి చెప్తున్నాను, మీకు చెక్ చేయకూడదు అట్లా. అంటే ఇది ఏమవుతుంది మనకి? ఇది అంటే ఇంకోటి ఎక్స్ట్రా అంటే ఇప్పుడు 2 ఎక్స్ట్రా ఉన్నాయి. సో మనకి మొత్తం ఉండే 18 నుంచి 2 తీసేసి ఎంత? 18 నుంచి 2 తీసేసి ఎంత? 16. సో 16ని ఇప్పుడు సగం చేయాల అంతే కదా, ఎందుకంటే సేమ్ sin స్క్వేర్ తర్వాత sin స్క్వేర్ 85 90 అయితే లేదా, దీని వాల్యూ 1. సో 16 ఇప్పుడు 16ని సగం చేసి ఎంత అవుతుంది? 8 ప్లస్ ఇప్పుడు sin స్క్వేర్ 45 వాల్యూ ఎంత? 1/2. sin స్క్వేర్ sin 90 వాల్యూ ఎంత? 1 స్క్వేర్ అంటే కూడా ఇంక 1 వస్తుంది. అప్పుడు 8 ఒకటి ఎంత? అర్థం ఉండదు కాబట్టి 9.5. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి ఏమి ఇచ్చినాడంటే sin 10, sin 20, sin 30, sin 350, sin 360 అనగా ఈ విధంగా ఇచ్చినాడు. సో మనకి ఇప్పుడు వీటిని ఎట్లా రాస్తాం చెప్పండి? ఎట్లా చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది దీనికి? ఇప్పుడు దీన్ని వదిలేయండి, దీన్ని వదిలేసి దీన్ని చూడండి ఏమి ఇచ్చినాడు. దీన్ని sin 350 కదా, దీన్ని నేను ఏమని రాస్తానంటే sin 360 - 10 అని రాయొచ్చు కదా. సో రాస్తే కినా 360 - 10 అనేది నో చేంజ్, రైట్ లేదా? సో కావాలంటే 360 అని కంటే నార్మల్గా ఏమని అర్థం అంటే 4 × 90 అయినా కదా అర్థం, అది అర్థమైనా లేదా? సో అందుకోసం మీరు అంత కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు, జస్ట్ 360 - 10 అని రాయొచ్చు, రైటా? సో ఇప్పుడు మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చెప్పండి ఎన్నో పదం అనేదిగా 90 - θ, 90 + θ, 180 - θ, 180 + θ, 270 - θ, 270 + θ, 360 - θ, 360 + θ. సో మనకి ఇప్పుడు 360 θ అనేది ఎన్నో పాదము? 4వ పాదం. సో ఈ 4వ పాదంలోనే సైన్కి పాజిటివా నెగిటివా? నెగిటివ్ అంటే కాబట్టి ఇది ఏమైతుంది మైనస్ సైన్ ఎన్ని డిగ్రీలు? 10 డిగ్రీలు. అర్థమైంది? అర్థం కాలేదు. ఇప్పుడు -sin 10 ఇక్కడ ఇంకేం ప్లస్ ఉండదు, ఇది ఏమైపోతుంది ఇప్పుడు నార్మల్గా క్యాన్సిల్ అయిపోతుంది, అవుతుంది కదా. సో ఏమంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంటుంది 10, 20, 30 డాష్ 350 వరకు తీసుకున్నాం. ఎక్కడి వరకు తీసుకున్నాము? 350. ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు? లార్జ్ మైనస్ స్మాల్ చేయాలి, అంతేనా? సో లార్జ్ మైనస్ స్మాల్ అంటే 350 నుంచి 10 తీసేసి ఎంత? 340. గ్యాప్ వాల్యూ ఎంత ఉన్నది? 10 కాబట్టి 0 క్యాన్. కాబట్టి తర్వాత ఏం చేసావు? +1 యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది? 30. ఏమొస్తాయి? 35. సో 35 వస్తాను కదా, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి కదా, ఇది 35 మనకు సగం తీసేకి వస్తుందా? రాదు. 35 సగం తీసేకి వస్తుందా? రాదు. కానీ ఇక్కడ చూడండి ఇక్కడ 360 ఉంటుంది, ఇంకొకటి ఉండదు ఇలా 36 అయితే, కానీ 360 మనం ఏమైనా తీసేకి వస్తుంది దాన్ని ఇట్లా క్యాన్సిల్ చేసేకి వస్తుందా? అంటే దీని తర్వాత చూడండి, దీని తర్వాత ఏమొస్తుంది? 340 అంటే
360 - 20 అని రాయచ్చే లేదా? అంటే ఇది క్యాన్సిల్ అయితే లేదు 20 అట్లా క్యాన్సిల్ ఒక్కొక్కటి క్యాన్సిల్ అవుతాయి, కానీ మధ్యలో ఏదో ఒకటి మిగులుతుంది. మధ్యలోన ఏదో ఒకటి మిగులుతుంది. ఆ ఏదో ఒకటి అనుకొచ్చినా 35 ఉన్నాయి. 35 నుంచి ఒకటి తీసేసి ఎంత అవుతుంది? 35లో ఒకటి అనుకొచ్చినా మధ్యలో ఉండేది ఎంత? 17వది. ఎన్నవది? 17వది. మీకు అర్థమవుతున్నది లేదా? ఎందుకని కష్టం అంటే 17 దానికి ఇక్కడ ముందు తీసుకుంటే 16 ఎట్లా 32. ఇక్కడ కూడా ఎన్ని ఉంటాయి? సారీ 16 కాదు కదా, 17వది కాదు, కరెక్ట్ అది కాదు. ఇప్పుడు మొత్తం 35 కదా, సో 35 నుంచి ఒకటి తీసేసి అని చెప్తే అప్పుడు ఎంత అవుతుంది? 34/2 అనుకోసం ఎంత అవుతుంది? 17 కాబట్టి 18వది. ఎన్నోది? 18. ఇప్పుడు 18వది ఏది అనేది ఎట్లా కనుక్కుంటారు? అందుకోసమే మళ్ళీ అంక స్టేట్లో సింపుల్గా మీకు ఏం చెప్తే 18వది కనుకొచ్చింటే ఏమని చెప్తే A + 17D అని కనుక్కోవచ్చు కదా, మనకి సింపుల్గా వస్తుంది మీకు ఆన్సర్. ఇంకా అప్పుడు ఏ అంటే ఎంత? 10. డి అంటే ఎంత? డిఫరెన్స్ కూడా 10 కదా, 17 10 170 అనుకొచ్చింటే ఎంత అవుతుంది? 180. ఎంత వచ్చింది? 180. సో ఆ 180 కూడా ఏది మిగిలింది అనుకొచ్చినందుకు మీరు చెప్తాను. సో ఇప్పుడు సైన్ కదా, ఇది సైన్ 180. ఇది ఏం మిగిలేదు? ఇది సైన్ 360 కదా, సైన్ 360 ఎట్లా వస్తుంది అండి? సైన్ 180 + 180 అని రాయచ్చు లేదా? 180 + θ అనేది ఎన్నో పాదం? 180 + θ అనేది ఎన్నో పాదం? మూడో పాదంలో ఏం వస్తుంది మనకి? సైన్కి నెగిటివ్ వస్తుంది. సో మైనస్ సైన్ 180 అంటే ఇది కూడా ఏమైపోతుంది? ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇది ఒక్కటే ఆలోచన మీకు రాదు. ఇది ఇప్పుడు ఇది సైన్ 350 కాబట్టి ఓ తిగ్గి -10 అవుతుంది. ఇది సేమ్ అవుతుంది, కానీ ఇక్కడ కూడా అవుతుంది 360 కూడా 180 వరకు అవుతుంది అనమాట. ఎక్కడ 270? అవును, 180 + 180 అని రాసినాను. 180 + 180 అనా రాయొచ్చు, దాంట్లోనే ఉంది. ఇదే ఎందుకు వస్తుంది 270? నేనేమంటే ఇది కదా నువ్వు చెప్పింది, ఇదే కదా నువ్వు చెప్పింది 180+. సో 180 + 180 కదా నేను చెప్పింది. సో 180 + 180 అంటే 180 + θ చేంజా? నో చేంజా? నో చేంజ్. సైన్ సైన్గానే ఉంటుంది. కాబట్టి 180 + θ అనేది ఎన్నో పాదము? మూడో పాదంలో కాబట్టి సైన్ ఉండదు, కాబట్టి ఇది ఏమవుతుంది? -180 అనే రాస్తాను నేను. ఎందుకు రాస్తానంటే -180 అంటే ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఇంకోటి +180 ఉంటుంది కదా, ఎక్స్ట్రా మిగిలింది. సో ఆ రెండు ఏమైతే నాకు క్యాన్సిల్ అవుతాయి కదా, అంటే ఇప్పుడు ఏదైనా మిగులుతుందా? ఏం మిగిలేదు. సో అన్నీ ఆటోమేటిక్గా ఏమైపోతున్నాయి? అన్నీ క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి దీని వాల్యూ ఆన్సర్ ఇప్పుడు ఏమవుతుంది? 0. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఈ క్వశ్చన్ చూస్తున్నారు కాబట్టి ఓహో ఇట్లా చేయాలనే ఆలోచన వస్తుంది. నువ్వు ఆటోమేటిక్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేసి ఉంటే కదా, క్వశ్చన్స్లో చూసుకొచ్చి డైరెక్ట్ గెస్ చేసి ఆన్సర్ పెట్టేస్తారు. అంతేగాని ప్రతి అన్నిటిని కంపేర్ చేసుకుని కూర్చుంటాడా? సో ఇక్కడ మొత్తం 360 అండి. అంటే ఇక్కడ చూసుకుంటే మొత్తం ఎన్ని వస్తాయి మనకి? ఓకే, మనకి 36 వస్తాయి. సో 36 మనకి ఒకవేళ సైన్ 360 తీసుకో, మధ్యలో ఏమొస్తుంది? 18 దానికి వస్తే అంటే 185 వస్తుంది. అంటే మిగిలిన అన్ని క్యాన్సిల్ అవుతాయి కదా, అన్నీ మైండ్లోనే అనుకుంటావు నువ్వు. అర్థమవుతుంది నేను చెప్పేది? సో అన్ని మైండ్లోనే అనుకుంటే కదా మిగిలిన మనకి ఇది ఒకటే కాబట్టి ఇవి ఒకటి రెండు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి టోటల్ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. అట్లా అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు నేర్చుకునేటప్పుడు కంప్లీట్ నేర్చుకుంటారు, కానీ ఆన్సర్ ఎగ్జామ్ చేయకూడదు. ఇట్లా టక్కని చేసేసేయాలి. చూడండి ఏమి ఇచ్చినాడంటే సేమ్ ఇప్పుడు రెండు కలగలిపించినాడు. చూడండి ఇప్పుడు ఈ క్వశ్చన్లో కింద చూడండి sin² 5, sin² 7, sin 9, sin² 85 ఈ విధంగా ఇచ్చాడు. పైన నార్మల్ ప్రొసీజర్ టక్కన ఆన్సర్ వస్తుంది. చూడండి మీకు కావాలంటే చూడండి tan 25, cot 65 అని ఇచ్చాడు. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? cosecant² అని ఇచ్చాడు. నార్మల్గా చూడండి మనకి cosecant² ఇది cos² - cosecant² మనకి మామూలుగా ఏది త్రికోణమితిలో = 1 వచ్చే ఫార్ములా మీకు చెప్పినాను కదా. సో కావాలంటే సెట్ చార్ట్ చూడండి cosecant² - cos² 1 రైట్. బట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇది రివర్స్ ఇచ్చినాడు అంతే, -1 అవుతుంది. కానీ దీన్ని ఏం చేయాలి? దీన్ని tan అంటే ఇది ఏమి లెక్క చేంజ్ అవుతుంది? cot 65 లెక్క కదా చేంజ్ అయ్యేది, అంతే కదా. సో tan ఆపోజిట్ ఏమి? cot. సో 25కి 90 రావాలంటే ఎంత గుర్తొస్తుంది? 65. సో ఈ రెండే వస్తాయని అనుకుంటున్నారు. పక్కన రాసినారంటే కదా 65 90 ఎంత అవుతుంది? 90 కదా ఇది. సో అప్పుడు డైరెక్ట్ ఏం రాయొచ్చు? cot² 65. సో cot² θ - cosecant² θ యాక్చువల్ అంటే cosecant² θ - cos² θ 1. ఇక్కడ రివర్స్ ఇచ్చారు కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది? -1. మధ్యలో ఏముంటుంది? ప్లస్ ఉన్నాయి కాబట్టి ప్లస్. ఇప్పుడు చెప్పండి దీన్ని cot² θ - secant² θ అని ఇచ్చాడు ఇక్కడ, కానీ రెండు θ సేమ్ ఉన్నాయినా. సో ఇప్పుడు tan ఏం లెక్క చేంజ్ అవుతుంది? ఇది cot అనేది tan లెక్క కదా. సో
సో tan స్క్వేర్ 29 degrees అని రాయచ్చు లేదా? ఇక్కడ కూడా చూడండి secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ అంటే 1, కానీ ఇది కూడా ఏమి ఇచ్చాడు tan స్క్వేర్ θ మైనస్ secant స్క్వేర్ θ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ కూడా ఏం రాయాలా అంటే మీకు ఇంకొకసారి రాస్తున్నాను కదా secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈక్వల్ టు 1 యాక్చువల్గా అంటే ఇట్లా ఉండాలి, కానీ ఇది ఏమి ఇచ్చాడు ఇది ముందు ఉండదు tan అనేది, ఇది ఎనుకున్నదంటే ఇది ఇక్కడ ఏమవుతుంది -1 అవుతుంది అనమాట. ఇవే మనకు చెప్పింది బేసిక్స్లో అవి ఫార్ములాస్ చెప్పిన కదా 9. సో ఇక్కడ కూడా ఏమవుతుంది -1, అది అట్లా పెట్టండి. ఇప్పుడు చెప్తాం కదా sin స్క్వేర్ 5 sin స్క్వేర్ 7 9 అది ఇట్లా చెప్తాం. సో మొత్తం ఎన్ని ఉన్నాయో చూడండి. సో ఇప్పుడు చూడండి ఒకటి చేంజ్ చేసి చెప్తాను. ఇప్పుడు చూడండి ఇది sin స్క్వేర్ 5 ఒక 95 ఎంత అవుతుంది 90, ఎంత అవుతాయి 90. sin స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ b 90 అంటే ఎంత వస్తుంది వాల్యూ 1. సో ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇట్లా నెక్స్ట్ అట్లా సేమ్ వస్తుంది. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి ఇప్పుడు మనం. చెప్పండి ఇప్పుడు ఫస్ట్ ఇదేమి 5 తర్వాత 9 అవి ఎప్పుడు ఎక్కడి వరకు 85 వరకు. సో మనకి లార్జ్ మైనస్ స్మాల్ అంటే ఎంత 80. గ్యాప్ వాల్యూ ఎంత ఉంటుంది సో అంటే ఎంత వస్తుంది మనకి 40 ప్లస్ అంటే ఎంత వస్తుంది మనకి 41. అంటే 41 అని అంటే రెండు కలపాలని అంటే ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. ఎన్నోది ఎక్స్ట్రా వచ్చేది 21ది. ఎన్నోది వస్తుంది మనకి సో మన 21ది ఏమని కనుక్కోవాలంటే మీకు ఏమంటే సింపుల్గా a ప్లస్ 20d అదే కదా. అంటే a అంటే ఎంత 5 ప్లస్ 20 ఇంటూ d అంటే ఎంత 2 అంటే 22 ఒక 5 40 అంటే sin స్క్వేర్ 45 degrees ఏది వస్తుంది ఇక్కడ స్క్వేర్ చూడండి sin స్క్వేర్ 45 degrees. సో sin స్క్వేర్ 40 అన్ని 1 ఇప్పుడు ఎన్ని 1లో సేపు మొత్తం 41, అందులో ఒకటి తీసేసేది అది ఒకటి తీసేసే మిగిలినవన్నీ ఉంటాయి 40 ఉంటాయి. సో 40ని మనం ఏం చేయాలా బై 2 చేయాలి, సగం చేసి ఎంత వస్తుంది మనకి 20 వస్తుంది. సో మనకి 20 ప్లస్ ఇంకా ఒకటి మిగిలి ఉంటుంది, ఇంకా ఒకటి మిగిలి ఆ ఒకటి ఏది sin స్క్వేర్ 45 అనేది. సో sin స్క్వేర్ 45 అనుకుంటే sin 45 అంటే 1/√2. సో అప్పుడు ఏమైతే రూట్ ఉంటే స్క్వేర్ ఉంటే 1/2 అనేది వస్తుంది. సో ఇప్పుడు ఎల్సిఎం ఎంత చెప్పాడు ఇక్కడ నార్మల్గా ఇక్కడ ఏం లేకుండా 22 అంటే పైన ఏమవుతుంది అనుకుంటే పైన -2 బై 22 40. సో 40 ప్లస్ 1 48/2 అంటే ఇప్పుడు పైకి తీసుకోకపోతే ఇది ఏమవుతుంది బై 2 సో 4 అంటే -4/41. సో కొద్దిగా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది, కొంచెం క్యాలిక్యులేషన్ చూసుకోండి జాగ్రత్తగా. అంటే